మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ముందుగా కింది వాటిలో సరైనదేది అని చెప్పి అడిగినారు. సో 18వ ఎడిషన్ యుద్ధ్ అభ్యాస్ 2022 సైనిక విన్యాసాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకు నిర్వహించారు. నెక్స్ట్, ఏటా యుద్ధ్ అభ్యాస్ సైనిక విన్యాసాలు భారత్ అమెరికా దేశాల మధ్య జరుగుతాయి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2 కూడా సరైనవి. సో భారతదేశం చాలా దేశాలతో ఇలాంటివి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటుంది. కొన్ని 3 దేశాలతో కలిపి ఉన్నాయి. కంపల్సరీగా యుద్ధ విన్యాసాలకు సంబంధించి డేస్ అండ్ ఈవెంట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఇలా కరెంట్ అఫైర్స్ ఇష్యూస్లో భాగంగా మీరు ఏం చేయండి అంటే ముందు ఒక దేశం రాసుకొని ఆ దేశంతో నిర్వహించే అన్ని రకాల సైనిక విన్యాసాలు అవి నేర్చుకున్న తర్వాత ఎప్పుడైనా ఇట్లా డేట్స్ ఎక్కడ నిర్వహించారన్నది ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్, ఇటీవలే వెలువడిన పర్యావరణ మార్పు ఆచరణ సూచీలో, సో ఎన్వైరన్మెంట్ చేంజ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. సో ఓకే, ఈ సూచీలో భారత్ 8వ స్థానంలో నిలిచింది అని అడిగితే, సో మనకు భారతదేశం ఈ సూచీలో 8వ స్థానంలో ఉన్నది, 8th ప్లేస్లో ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సూచీలు, ర్యాంకింగులు, యుద్ధ విన్యాసాలు, డేసు, ఈవెంట్స్, ఈ 3 అంశాలపైన ప్రశ్నలు లేకుండా ప్రశ్నాపత్రం ఏదైనా సరేది గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 4 దాకా ఏ ఎగ్జామినేషన్లో అయినా కంపల్సరీగా అడుగుతారు. కాబట్టి దీనికి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది అని చెప్పి మనకు క్వశ్చన్ అడిగారు. సో 1973 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ర్యాంకింగ్స్ మొదలయ్యాక మొదటి స్థానాన్ని దక్కించుకున్న పిన్న వయస్కుడిగా స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ అల్కరాస్ గుర్తింపు పొందారు. ఎగ్జాక్ట్లీ ఇది సరైన స్టేట్మెంట్ ఇది. అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు లీటస్ హెవిట్, ఓకే, 2001లో ఆయన 20 ఏళ్ళ 214 రోజులప్పుడు ఆయన రికార్డు ఉండింది. ఆ రికార్డును ప్రస్తుతం మనకు ఓకే స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ అల్కరాజ్ బ్రేక్ చేశారు. సో ఈ విధంగా ఏటీపీ ర్యాంక్స్లో చరిత్రలో సీజన్ నెంబర్ 1 ర్యాంకింగ్తో ముయ్యనున్న 18వ ప్లేయర్గా ఆయన అది కూడా ఒక రికార్డ్ సృష్టించారు. ఇందులో సరైనది ఏది అంటే 2 స్టేట్మెంట్లు అన్నీ కూడా సరైనవి. ఓకే, ఆల్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఈ విధంగా ఇది కూడా మనకు న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్, క్రింది వారిలో ఆపరేషన్ స్మైల్ 9 ద్వారా 2814 మంది పిల్లలకు విముక్తిని కల్పించిన రాష్ట్రం ఏది అని అడిగారు. దీనికి సరైన సమాధానం తెలంగాణ రాష్ట్రము. సో ఒక రకరకాల పేర్లు, కేంద్రం కూడా మనకు ఈ తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు చేర్చవేసే రకరకాల ప్రోగ్రామ్స్ చేపడతా ఉన్నది. సో ఆపరేషన్ స్మైల్ 9 అనమాట, ముస్కాన్ అని కూడా అంటారు హిందీలో. సో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అండ్ నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చూడండి, గాంధీ మండేలా ఫౌండేషన్ ఇటీవల గాంధీ మండేలా అవార్డును దలైలామాకు ప్రదానం చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇది. సో మహాత్మా గాంధీ ఆయన భారతదేశానికి జాతిపిత అయితే, నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు జాతిపితగా చెప్తారు, నల్ల సూర్యుడిగా చెప్తారు. భారతరత్న అవార్డును పొందిన 2వ విదేశీయుడు ఆయన. మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అయితే, 2వ విదేశీయుడు మండేలా. సో ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల పేరు మీద ఒక అవార్డును ఏర్పాటు చేశారు. దాన్ని ఈసారి దలైలామాకి ఇచ్చారు, టిబెట్ బౌద్ధ మత గురువు ఆయన. మరి గాంధీ నెల్సన్ మండేలా సాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రికా దేశాల నేతలకు ఈ అవార్డు అనేది ఇస్తారు. ఇది కరెక్ట్ అన్నమాట. సో కాబట్టి రెండు కూడా మనకు సరైనవే, రైట్. అండ్ నెక్స్ట్, 23వ ఎడిషన్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం 2023లో ఎక్కడ జరగనుంది అని అంటే మనకు భారతదేశంలోనే జరగనుంది. సో భారతదేశంలో 2023లో చాలా కీలకమైన సమావేశాలు జరగబోతున్నాయి. G20 సమావేశం జరగబోతుంది. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కూడా భారత్లోనే షెడ్యూల్ అయ్యింది. రైట్. సో 2022లో ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఉజ్బెకిస్తాన్లో సమర్ఖండ్లో జరిగింది. సమర్ఖండ్ డిక్లరేషన్ కూడా వచ్చింది మనకు. సో ఈ విధంగా 2023లో ఎక్కడ జరగబోతుంది అంటే ఇండియాలో జరగబోతుంది. అండ్ నెక్స్ట్, మరి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా, సో ఎవరికి డైరెక్టర్ ఇటీవల ఈ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా దీనిలో ఎవరు ఇటీవల డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారంటే మీనా కుమారి. ఓకే, మీనా కుమారి అపాయింట్ అయ్యారు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్లో భాగంగా ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సీఈఓగా ఇటీవలే ఎవరు బాధ్యతలు చేపట్టారంటే ఖాజా మొహినుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. వక్ఫ్ బోర్డ్, సో ఓకే, ఈ మైనారిటీలకు
రాష్ట్ర ప్రభుత్వం కొంత బడ్జెటేతర ఫండ్ ఇస్తుంది. దాన్ని ఈ వక్ఫ్ బోర్డ్ వ్యయం చేసి ఆయా సామాజిక వర్గంలోని పేదలకు లబ్ధి చేకూరేలా చేస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఇది కూడా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఓకే, భారతదేశం మొట్టమొదటి యునెస్కో గ్లోబల్ జియో పార్క్ కింద ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. సో ఇంకా ఇది ఏర్పాటు కాలేదు, ప్రతిపాదన దశలోనే ఉంది. అందుకే క్వశ్చన్ ఏమున్నది మనకు, ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది అని అడుగుతున్నాడు. సో మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. సో నవంబర్ 2022లో ఈ మేరకు ప్రతిపాదనలు అనేవి స్టార్ట్ అయినాయి, రైట్. అండ్ నెక్స్ట్ మరి వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని సాధించిన తొలి క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారంటే ప్రణయ్ శర్మ. ఓకే, ప్రణయ్ శర్మ ఒక సరికొత్త రికార్డు ఆయన సృష్టించారు. సో ఓకే, క్రీడలకు సంబంధించిన ఇట్లాంటి అంశాలను కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ ఐఐటీలో సూపర్ కంప్యూటర్ సౌకర్యాన్ని పరం కామరూపాన్ ఆవిష్కరించారంటే ఐఐటి గువాహటి. సో ఇక్కడ మీకు ఒక చిన్న హింట్ కూడా ఉన్నది. కామరూప అనగానే మనం అస్సాం రాష్ట్రంగా గుర్తెచ్చుకోవాలి. ఈ ప్రాంతాన్ని గతంలో కామరూప అనే పేరుతో పిలిచేవాళ్ళు. సో ఆ విధంగా దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి వైడ్ ప్లేట్ మిల్ను కింది ఏ నగరంలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతికి అంకితం ఇచ్చారు అని అంటే హైదరాబాద్లో. ఓకే, మిధాని ఉన్నదిగా హైదరాబాద్లో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, దీనిలో వైడ్ ప్లేట్ మిల్ అని ఉన్నది. సో దీన్ని జాతికి అంకితం చేశారు. సో ఈ విధంగా ఈ అంశం కూడా మనకు వార్తల్లో. నెక్స్ట్ అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై ప్రతిరోజు పాత్రికేయులతో వివరించే విశేష బాధ్యతను చేపట్టిన తొలి భారతీయ అమెరికన్ ఎవరంటే వేదాంత్ పటేల్. వేదాంత్ పటేల్ ఇటీవలి కాలంలో భారతీయ అమెరికన్లు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు అక్కడ, రైట్. ఆర్తి ప్రభాకర్ శాస్త్ర సాంకేతిక సలహాదారుగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు, రైట్. ఇదే విధంగా శాంతి సేతి, ఓకే, శాంతి సేతి అని మరొక మహిళ లైక్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు రక్షణ రంగ సలహాదారుగా ఉన్నారు. రాజీవ్ బద్యాల్ స్పేస్ అబ్జర్వర్ గ్రూప్లో ఆయన చేరినారు. ఈ విధంగా చాలామంది భారతీయ అమెరికన్లు అమెరికాలో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. అందులో వేదాంత్ పటేల్ కూడా మనకు ఒకరు. నెక్స్ట్ కింది ఏ దేశానికి రక్షణ మంత్రి హోదాలో పర్యటించిన తొలి వ్యక్తిగా రాజ్నాథ్ సింగ్ రికార్డు సృష్టించారు అని అంటే మంగోలియా దేశము. సో భారత్కు ఈశాన్యంలో ఉంటుంది, చైనా సరిహద్దును కలిగి ఉన్న దేశం అది మంగోలియా. సో ఈ మంగోలియా దేశానికి ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయనకు తేజాస్ అనే పేరుతో, ఓకే, రాజ్నాథ్ సింగ్ తేజాస్ అనే పేరుతో ఒక గుర్రాన్ని కూడా బహుమతిగా ఇచ్చినారు. సో 2022 జరిగింది ఈ పర్యటన. 2022లో ఆయన మంగోలియా వెళ్ళారు అండ్ ఈజిప్ట్ కూడా వెళ్ళారు. మంగోలియా నుంచి వచ్చిన తర్వాత ఈజిప్ట్ కూడా వెళ్ళారు రాజ్నాథ్ సింగ్ గారు. అంతేకాదు ఈ మంగోలియా దేశంలో పర్యటించిన భారత తొలి ప్రధానమంత్రిగా 2015లో నరేంద్ర మోడీ పేరు గడించారు. అదేవిధంగా మంగోలియా పార్లమెంట్లో కూడా ఆయన మాట్లాడారు నరేంద్ర మోడీ. అండ్ అదేవిధంగా మనకు నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు కూడా ఆయనకు ఒక గుర్రాన్ని ప్రజెంటేషన్ ఇచ్చినారు మంగోలియా వాళ్ళు, కంతకి అనే పేరుతోటి, బుద్ధుడి గుర్రం అనమాట కంతకి అంటే. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు చూసుకోండి. నెక్స్ట్ ముస్కురాతే చాంద్ లమ్హే ఔర్ కుచ్, ఓకే, ఖామోషియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే మనోజ్ బాజ్పాయ్. ఓకే, సో ఇవి బుక్స్ అండ్ ఆథర్స్ వచ్చినప్పుడు యాస్టీస్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని రాసింది ఎవరంటే మనోజ్ బాజ్పాయ్. అండ్ నెక్స్ట్ కింది ఏ సాయుధ దళం చరిత్ర తొలిసారి బీహార్లో అల్లల నిరోధక దళం విభాగానికి అంటే ఓకే 2 మహిళలు నాయకత్వం వహించనున్నారంటే సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి మనకు 1949లో ఏర్పాటైన సాయుధ బలగం. సో భారతదేశంలో సాయుధ బలగాలు చాలా ఉన్నాయి. మాకు అస్సాం రైఫిల్స్ అత్యంత పురాతనది. అదేవిధంగా సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇది మనకు 1969లో ఏర్పడింది. విధంగా ఐటీబీపీ 1962లో ఏర్పడింది. ఇదేమో 1969లో ఏర్పడింది ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఐటీబీపీ 1962లో ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ అని చెప్పి, ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పి అది కూడా మనకు సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ ప్రొటెక్షన్ ఫోర్సెస్, సాయుధ రక్షణ బలగాల్లో అది కూడా ఒక భాగం అన్నమాట. సో దీనికి క్వశ్చన్కి సరైన సమాధానం మనకు సిఆర్పిఎఫ్ అని అర్థం. నెక్స్ట్ ది టై గ్లోబల్ సమ్మిట్ ఏ నగరంలో జరిగిందంటే 2 తెలుగు రాష్ట్రాల రాజధాని లేదా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మనకు జరిగింది. టై గ్లోబల్ సమ్మిట్ 2022 నాడు ఇది అప్పుడు దీన్ని నిర్వహించినారు. అండ్ నెక్స్ట్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ స్టార్టప్స్ ర్యాంకింగ్ ఎక్సర్సైజ్ 2023 నివేదిక ప్రకారం 4566 అంకురాలతో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది అని అంటే తెలంగాణ
8వ స్థానంలో నిలిచింది. స్టార్టప్ కంపెనీలకు సంబంధించి తెలంగాణ 8th ప్లేస్లో ఉన్నది. నెక్స్ట్ భారత ఆర్థిక సర్వే 22-23తో పోలిస్తే 23-23లో కింది ఏ రాష్ట్రంలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైందని చెప్పి ఆర్థిక సర్వే పేర్కొంది అంటే ఇది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే. సో బడ్జెట్లో ఆర్థిక సర్వేలో తెలంగాణకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఆస్పిరెంట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆర్థిక సర్వే ప్రకారం కింది వాటిలో సరైనదేది సరికానిదేది అట్లా అడుగుతారు మనకు. ఇక్కడ 2 పాయింట్స్ మనం చెప్పుకున్నాము. స్టార్టప్ కంపెనీలలో 8వ స్థానంలో ఉంది, ద్రవ్యోల్బణంలో మాత్రం 1వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రము. అండ్ నెక్స్ట్ అతి తక్కువ మాతృ మరణాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉందని చెప్పి ఆర్థిక సర్వే పేర్కొందంటే 3వ స్థానంలో ఉన్నది. ఈ విషయంలో తెలంగాణ 3rd ప్లేస్లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, స్థానాలు ముఖ్యమైన అంశాలు ఆర్థిక సర్వే ప్రకారం. ఇది కూడా ఆర్థిక సర్వేను జనవరి 31వ తేదీన మనకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమె లోక్సభలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ భారతదేశంలో రాష్ట్ర యజమాన్యంలో ఓటీటీ ప్లాట్ఫామ్ సి స్పేస్తో ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు. సో ఓటీటీ అంటే మనకు ఓపెన్ ది టాప్ అంటాం కదా అది. సో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేదు, కానీ కేరళ ప్రారంభించింది. కేరళ ఇటీవలి కాలంలో కొన్ని ఇన్నోవేటివ్ నిర్ణయాలు తీసుకుంది. మనకు ఏ రాష్ట్రంలో కూడా అధికారికంగా ప్రభుత్వమే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం లేదు. మన తెలుగు రాష్ట్రంలో ఇంటర్నెట్ అనగానే ఎయిర్టెల్, రిలయన్స్ లేదా మనకు రకరకాల ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు. హ్యాత్వే అని చెప్పి అండ్ అదేవిధంగా బీమ్యాక్ట్ అని చెప్పి ఇవన్నీ ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారని గవర్నమెంట్ ఇంటర్నెట్ సర్వీస్ ఇవ్వడంలా. కానీ కేరళ ఓటీటీ సర్వీసులు ఇస్తుంది. ఎట్ ది సేమ్ టైం కేరళ రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కావాలంటే అది కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. సో మనం రిలయన్స్ పెట్టించుకున్నట్టు కేరళ గవర్నమెంట్ కూడా పెట్టించుకోవచ్చు. అదేవిధంగా ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తమకు తాముగా ఎవరు కూడా క్యాబ్ సర్వీసులు లేవు. రైట్, మనకు క్యాబ్ సర్వీసులు అనగానే అన్ని ప్రైవేట్ క్యాబ్ సర్వీసులే ఉంటున్నాయి మనకు. సో కేరళ ప్రభుత్వం అధికారికంగా క్యాబ్ సర్వీస్ని కూడా తీసుకొని వచ్చింది. అంటే కేరళ ప్రభుత్వం అధికారికంగా 2022లో క్యాబ్ సర్వీసులు తెచ్చింది, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. తన సొంతంగా ప్రభుత్వం ఓటీటీ సేవలను కూడా తీసుకొని వచ్చింది. రైట్, సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ భోపాల్ వేదికగా జరిగిన 12వ హాకీ సీనియర్ మహిళా జాతీయ ఛాంపియన్షిప్ 2020 టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జట్టు గెలుచుకున్నది. రైట్, అండ్ నెక్స్ట్ కింది ఏ దేశం చంద్రుడిపై రహదారులు నిర్మించేందుకు రూపొందించిన సాంకేతికను పరిశీలించింది అంటే చైనా దేశం విజయవంతంగా దీన్ని పరిశీలించింది. రైట్, అండ్ నెక్స్ట్ భారత సైన్యం 73,000 SIG-21 అస్సాల్ట్ రైఫిల్స్ను కింది ఏ దేశం నుంచి కొనుగోలు చెయ్యనుంది అనంటే అమెరికా దేశం నుంచి కొనుగోలు చేయనుంది. అస్సాల్ట్ రైఫిల్స్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేయనుందంటే అమెరికా దేశం నుంచి కొనుగోలు చేయనుంది. నెక్స్ట్ కింది వారిలో ఎవరు ఇటీవల ఇజ్రాయెల్ దేశానికి రాయబారిగా నియామకమయ్యారని అడుగుతున్నారు. సో సంజీవ్ కుమార్ సింగ్లా రాయబారి అయితే. రైట్, ఇలా రెగ్యులర్గా దేశాలకు రాయబారుల నియామకం జరుగుతుంటుంది. పెద్దగా ఫోకస్ చేయకండి, జస్ట్ గ్లాన్స్ చేసి వదిలేయండి. సో నియామకాల్లో పెద్దగా ఇంపార్టెంట్ కాని అంశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్విట్టర్కు పోటీగా ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఆయన ఏ పేరుతో సోషల్ నెట్వర్క్ యాప్ను ప్రారంభించారు అని అంటే అది బ్లూ స్కై పేరుతో ఆయన యాప్ సర్వీస్ను ప్రారంభించినారు. అండ్ నెక్స్ట్ మరి కింది వాళ్ళు సరైనది ఏది గుర్తించండి అంటున్నాడు. పేటీఎం మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా విజయశేఖర్ శర్మ అపాయింట్ అయ్యారంటున్నాడు. ఇది కరెక్టే, ఇది సరైన స్టేట్మెంట్. నెక్స్ట్ పేటీఎం సంస్థను 2010లో స్థాపించారు. మూడో స్టేట్మెంట్ పేటీఎం ప్రధాన కార్యం నోయిడాలో ఉందన్నారు. సో ఇవన్నీ కూడా కరెక్టే. ఈ క్వశ్చన్కు సంబంధించిన ప్రతి స్టేట్మెంట్ కూడా మనకు సరైనది. అండ్ నెక్స్ట్ నోబెల్ బహుమతి అయిన జోస్ రామోస్ హుర్టా ఏ దేశానికి అధ్యక్షుడిగా నియామకమయ్యారంటే ఈస్ట్ టైమూర్, తూర్పు టైమూర్. ఈ దేశం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మనకు వార్తల్లో ఉన్నది. మనకు ఏషియన్ అనే ఒక సమూహం ఉన్న సంగతి మీకు తెలిసింది. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అని ఉన్నది. ఆ కూటమిలో కూడా ఇది చేరబోతుంది. అదేవిధంగా జోస్ రామోస్ హుర్డా అని చెప్పి ఈ దేశానికి అధ్యక్షుడిగా నియామకమయ్యారని కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇలా వార్తల్లో ఉండే దేశాలు, కూటమిలో చేరుతున్న దేశాలు ఏ అంశం రీత్యా అవి మనకు తెరపైకి వచ్చినా మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భారత్కు చెందిన యూనికార్న్ కంపెనీ బైజూస్ ఇటీవలే ఎవరిని తొలి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది అంటే లయనల్ మెస్సీని ప్రకటించింది. లయనల్ మెస్సీని తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. అండ్ నెక్స్ట్
ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి అంటున్నాడు. ప్రపంచ ఆర్థిక వేదిక 1971లో ఏర్పాటు చేశారు ఎగ్జాక్ట్లీ. దీన్ని స్విట్జర్లాండ్లోని కాలోగ్నీలో ఉంటుంది దీని ప్రధాన కార్యాలయం. జెనీవాకు చాలా దగ్గరలో ఉంటుంది. దీని వ్యవస్థాపకుడు ఎవరంటే క్లాస్ స్వాబ్. సో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మన రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను కూడా ఆకర్షించగలిగారు. సో దీనికి సంబంధించి మనకు అన్ని సమాధానాలు కూడా సరైనవే. నెక్స్ట్ 2023-24 తెలంగాణ వార్షిక బడ్జెట్లో రైతు బంధు పథకాన్ని ఎన్ని కోట్లకు ప్రతిపాదించారంటే 15,075 crore. సో కొన్ని పథకాలకు సంబంధించిన అమౌంట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైతు బంధు అయితేనేమి, దళిత బంధు అయితేనేమి కంపల్సరీగా అమౌంట్స్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ భారతీయ అమెరికన్ అయిన కింది వాళ్ళు ఎవరిని ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది అని అంటే మనకు శ్రీరామ్ కృష్ణన్ నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. సో ఇంపార్టెంట్ ఇది కూడా. సో ట్విట్టర్ అనేక మార్పులకు లోనవుతుంది ఇటీవలి కాలంలో. అండ్ నెక్స్ట్ భారత్ ఉక్కు మనిషిగా పేరొందిన జంషెడ్ ఇరానీ ఇటీవల మరణించారు. అయితే గతంలో ఆయనకి ఏ అవార్డు పొందినారంటే పద్మభూషణ్ అవార్డును పొందారు. ఆయన గతంలో ఆయన పొందిన అవార్డు ఏదంటే పద్మభూషణ్ అవార్డును పొందారు. సో మనకు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, 2వ ప్లేస్లో పద్మవిభూషణ్, 3rd ప్లేస్లో పద్మభూషణ్ ఉంటుంది. అంటే 3వ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయన పొందారు. నెక్స్ట్ కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సరడ్ ఫుడ్ ఫెస్టివల్ ఏ నగరంలో ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో న్యూఢిల్లీలో ప్రారంభించారు దీన్ని. ఈ వేడుకను ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్ సత్యనిష్ట పేరుతో యాప్ను ఇటీవల ఏ రాష్ట్రం అందుబాటులోకి తెచ్చింది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. సత్యనిష్ట పేరుతో ఇటీవల ఏ రాష్ట్రం యాప్ను తీసుకొని వచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము. అండ్ నెక్స్ట్ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి డిజిటల్ అక్షరాస్యత కలిగిన పుల్లంపర కేరళ రాష్ట్రంలో కలదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం జిల్లాలో ఉంది. ఇది కరెక్ట్. కేరళ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి పిన్నారి విజయన్ కరెక్ట్. కేరళ ప్రస్తుత గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ అన్నీ కూడా కరెక్టే. సో ఇటీవలి కాలంలో కేరళలో ప్లేసెస్ బాగా నా వార్తల్లో ఉన్నాయి. సో ఈ గ్రామ పంచాయతీ పుల్లంపర డిజిటల్ అక్షరాస్యత అయితే మనకు ముఖ్యమంత్రి పిన్నారి విజయన్ నేతృత్వం వహిస్తున్న ధర్మాధరం కాన్స్టిట్యుయెన్సీ అన్ని నియోజకవర్గంలోని అన్ని బ్లాకుల్లో లైబ్రరీస్ వచ్చినాయి. అదేవిధంగా కుంబలంగి అనే గ్రామ పంచాయతీ ఉంది కేరళలో. భారతదేశంలో ఇది భారతదేశంలో మొట్టమొదటి నాప్కిన్ ఫ్రీ విలేజ్ అనమాట. నాప్కిన్ రహిత గ్రామంగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. రైట్. సో ఇందులో పైవన్నీ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ 2020లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు ఏ దేశం మనకు ఆతిథ్యం ఇవ్వనుందంటే ఆస్ట్రేలియా దేశం. సో కామన్వెల్త్ దేశాలంటే ఒకప్పుడు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న దేశాలన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్న కూటమే కామన్వెల్త్. సో ఈ కామన్వెల్త్ గేమ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 2026లో ఎక్కడ షెడ్యూల్ అయిందంటే ఆస్ట్రేలియా షెడ్యూల్ అయింది. నెక్స్ట్ వర్షిప్ విలేజ్గా పేరుగాంచిన జిబెల్ అలీ గ్రామంలో హిందూ దేవాలయం ప్రారంభమైంది. ఇది ఏ నగరంలో ఉందంటే దుబాయ్లో ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్లో హిందూ దేవాలయం నిర్మించబోతా ఉన్నారు. సో ప్రారంభమైంది ఆల్రెడీ. ఇది ఎక్కడ ఉందంటే దుబాయ్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ కింది ఏ నగరానికి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల మనిషిని మోసుకెళ్ళే డ్రోన్ వరుణ పేరుతో రూపొందించారంటే పూణేలో ఇది రూపొందించారు. పూణే ఇటీవలి కాలంలో బాగా వార్తల్లో ఉంది. సో ఇక్కడ మనకు ఇంద్రయాని సిటీ అనే మెడికల్ సిటీ నిర్మించబోతున్నారు. అదేవిధంగా అల్యూమినియం కోచ్లు ఇక్కడే రానున్నాయన్నమాట. అల్యూమినియం ఇక్కడ ఉండే మెట్రో ప్రత్యేకత ఏంటంటే అల్యూమినియం కోచెస్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అల్యూమినియం కోచెస్ ఉన్న ఏకైక నగరం పూణే. అదేవిధంగా భారతదేశంలోనే అత్యంత లోతులో మెట్రో స్టేషన్ మనకి ఏ నగరంలో రానుందంటే పూణే నగరంలో రానుంది. అండ్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించున్నాడు. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ చిరంజీవికి దక్కింది. ఇది సరైన సమాధానం, సరైన స్టేట్మెంట్. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ శాశ్వత వేదిక గోవా మనం ప్రతిసారి నేర్చుకోవాల్సిన పనుల. అండ్ భారతదేశం 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను చిరంజీవి 2006లో పొందినారు. ఇది కూడా సరైనదే. సో రెండు కూడా సరైనవే. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కొత్తగా సెంట్రల్ జోన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారన్నారు? జబల్పూర్లో ప్రారంభించారు. ఇటీవల ఎక్కడ ప్రారంభించారంటే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ ఇటీవల కింద ఏ విమానాశ్రయం పేరును షహీద్ భగత్ సింగ్ అని మార్చారంటే చండీగఢ్. సో చండీగఢ్
ఇది పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి రాజధాని ఇది. సో ఇక్కడ రెండు రాష్ట్రాలు, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ, రెండు అసెంబ్లీలు కూడా ఒక బిల్లును పాస్ చేసి మరి ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరును పెట్టాలని చెప్పి నిర్ణయించాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇటీవల ఇఫ్కో దక్షిణ భారత మొట్టమొదటి నానో యూరియా కర్మాగారాన్ని మరి ఏ నగరంలో ఏర్పాటు చేసింది అంటే బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసింది. ఓకే, ఇఫ్కో వాళ్ళు మొట్టమొదటి నానో యూరియా కర్మాగారం బెంగళూరులో వచ్చింది. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశ తొలి ఓటర్గా వికాసించిన శ్యామ్ చరణ్ నేగి 106 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఆయన. సో ఈయన హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా పనిచేశారు. సో ఈయన 1951 నుంచి ఓటు వేస్తూ వచ్చినారనమాట. అన్ని ఎన్నికల్లో ఓటు వేశారు. భారతదేశం మొట్టమొదటి ఓటర్గా ఆయన పేరును కూడా దక్కించుకున్నారు, శ్యామ్ చరణ్ నేగి. ఇటీవల ఆయన మరణించినారు. అండ్ నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం ఇటీవల కింది వారిలో ఎవరిని నేషనల్ ఐకాన్గా ప్రకటించింది అని అంటే మనకు పంకజ్ త్రిపాఠి. ఓకే, పంకజ్ త్రిపాఠి నేషనల్ ఐకాన్గా నియమించింది. నెక్స్ట్ 22వ లా కమిషన్ చైర్మన్గా నియమితులైన రితురాజ్ అవస్థి ఏ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారంటే కర్ణాటక రాష్ట్ర హైకోర్టుకు పనిచేశారు. సో ఇక్కడ అలహాబాద్ హైకోర్టు భారతదేశంలోనే సంఖ్యాపరంగా అది ఎక్కువ మంది జడ్జీలు ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ కింది వాటిలో సరైనది. చేపల కనువైన టీకాలను హైదరాబాద్ చెందిన ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ త్వరలో ఆవిష్కరించనుంది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇది. నెక్స్ట్ దీనికోసం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ ముంబైతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కరెక్టే. సో 1, 2 మనకు సరైనవి. అండ్ నెక్స్ట్ 25వ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ మనకి ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది. సో ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ 2022లో జనవరిలో ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగింది. ఇప్పుడు 25వది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది. నెక్స్ట్ 23-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో ఎన్ని లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు అని అంటే ఓకే 2,90,396 కోట్లు, 2,90,396 crore ఓకే ఆయన ప్రవేశపెట్టారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనకు. సో 23-24 తెలంగాణ వార్షిక బడ్జెట్లో 2018 ఎన్నికల హామీలు అమలు లక్ష్యంగా ఎన్ని వేల లోపు రుణమాఫీ చేసేందుకు ₹6,350 కోట్లను కేటాయించారంటే ₹90,000 లోపు రుణాలను మాఫీ చేయడానికి 6,380 కోట్లను కేటాయించారు. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అంటున్నాడు, రైట్. సో ఇంటర్పోల్ 91వ సర్వసభ్య జనరల్ అసెంబ్లీ సమావేశం 2023లో వియన్నాలో జరగనుంది అంటున్నాడు. ఇది 100% కరెక్ట్. ఆస్ట్రియా దేశంలో వియన్నా అనే ప్రాంతంలో జరగనుంది. ఇదే ప్రాంతంలో మనకు IAEA కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్. నెక్స్ట్ ఇంటర్పోల్ 90వ సర్వసభ్య జనరల్ అసెంబ్లీ సమావేశం న్యూఢిల్లీ వేదికగా జరిగింది. 100% ఇది కూడా కరెక్ట్. సో 90వ సమావేశం మనకు ఎక్కడ నిర్వహించినారనంటే న్యూఢిల్లీలో, భారతదేశంలో న్యూఢిల్లీలో నిర్వహించినారు. మరి దీనికి లోగోగా ఏమి ఎంపిక చేశారంటే కోణార్క్ సూర్య దేవాలయము దీనికి లోగోగా ఎంపిక చేశారు. సో ప్రారంభంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినారు, రైట్. సో ఇటీవల కాలంలో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక ఖలిస్తానీ యాక్టివిస్ట్ అనమాట, ఓకే. సో ఆయనను రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి భారత్ కోరింది, అయితే ఇంటర్పోల్ నిరాకరించింది. సో ఈ విషయమై భారత ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఒక దేశ సార్వభౌమ అధికారానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి సహకరించాలని కోరారు. సో ఈ ఇంటర్పోల్లో ఏవైనా సరే వ్యవస్థలన్నీ కూడా మనకు నేర పరిశోధన సంస్థలు సభ్యత్వానికి ఉంటాయి. భారతదేశం నుంచి CBIలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నది ఎవరు అని అంటే, భారతదేశం నుంచి ఇంటర్పోల్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నది ఎవరంటే CBI, క్రిమినల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ మరి ప్రతిష్టాత్మక 2-వీలర్ రేసింగ్ ఛాంపియన్షిప్ అయిన MotoGPకి 2023లో తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది అని అంటే మనకు భారతదేశం ఇవ్వనున్నది. సో రేసింగ్లకు సంబంధించినగానే 2 గుర్తుకు రావాలా. MotoG రేసింగ్ ఛాంపియన్షిప్ భారతదేశంలో జరగనున్నది.
అండ్ ఆల్రెడీ మనకు జనవరిలో ఫిబ్రవరి 2023లో భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ అనేది ముగిసింది. ఓకే, ఈ కార్ రేసింగ్, రైట్. సో ఈ విధంగా రేసింగ్లకు సంబంధించి 2 అంశాలు, ఒకటేమో ఉత్తర భారతదేశంలో జరగబోతా ఉన్నది, రైట్, మనకు ఉత్తరప్రదేశ్లో మోటోజీపీ, ఇక్కడేమో ఈ కార్ రేసింగ్ దక్షిణ భారతదేశంలో. సో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ రేసింగ్కు భారతదేశంలో హైదరాబాద్ వేదికగా ఎంపికైందనమాట, రైట్. సో ఈ విధంగా ఓకే, ఈ అంశం కూడా మనము డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్, కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రస్తుత డైరెక్టర్గా డారెస్ తంగ్ ఉన్నారు. ఓకే, వాస్తవమే. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది మనకు జెనీవా, ఓకే, స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ స్విట్జర్లాండ్లో జెనీవాలో ఎన్ని ఆర్గనైజేషన్స్ అంటే అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లైక్ ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇప్పుడు చెప్పుకున్న ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, లేబర్ ఆర్గనైజేషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, రైట్. సో ఇలా మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సో ఈ విధంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఈ 2 కూడా కరెక్ట్ కాబట్టి 1, 2 సరైనవి. ఆన్సర్ మనకు 4 అవుతుంది. సో ఈ విధంగా 3rd క్వశ్చన్ అనేది ఉన్నది. నెక్స్ట్ 4th క్వశ్చన్, మళ్ళీ కింది వాన్లో సరైన వాటిని గుర్తించండి అన్నాడు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 1967లో స్థాపించారు, ఎగ్జాక్ట్లీ జూలై 14th. సో మీరు కూడా ఒకసారి డేట్ చెక్ చేయండి. ఓకే, జూలై 14th దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సంస్థలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 193 ఉన్నది కాబట్టి 1, 2 కూడా సరైనవే. ఓకే, 1, 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్, మరి భారతదేశం కింది ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి ఇటీవల 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది అని అంటున్నాడు, రైట్. సో ఏ దేశంతో అంటే ఖతార్ దేశంతో. ఓకే, ఖతార్ దేశంతో మనము 50 సంవత్సరాల లైక్ ఓకే ద్వైపాక్షిక సంబంధాలు, మనం డిప్లొమాటిక్ బైలేటరల్ అంటాం, బైలేటరల్. ఓకే, బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, ఓకే, ద్వైపాక్షిక సంబంధాలు. మరి డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైనవి, అవి వేరు ఇవి వేరు అంటే ఎగ్జాక్ట్లీ వేరువేరుగా ఉంటాయి. సో మనం అంత డీప్గా వెళ్ళక్కర్లా, బట్ గుర్తుపెట్టుకోండి. సో డిప్లొమాటిక్ అంటే వేరు, డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైనవి, దౌత్యపరమైన సంబంధాలు, ఇది వేరు. బైలేటరల్ రిలేషన్స్ అడిగాడు ఇక్కడ ఖతార్, రైట్. సో ఖతార్తో మనకు బైలేటరల్ రిలేషన్స్ పూర్తయినాయి. యుఏఈతో కూడా మనకు ఒక విశేషం ఉన్నది ఈ సంవత్సరం. ఏంటి యుఏఈతో ఉన్న విశేషము అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి. సో ఈ యుఏఈ అనేది మెనా రీజియన్లో ఉంటుంది, మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా అని ఉంటుంది కదా, ఆ మెనా రీజియన్లో ఉంటుంది. మెనా రీజియన్లో ఉన్న ఈ దేశంతో భారతదేశం సెపా కుదుర్చుకుంది. మెనా రీజియన్లో భారతదేశానికి మొదటి సెపా అగ్రిమెంట్. సెపా అని అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఓకే, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటిసారిగా యుఏఈతో కుదిరింది మనకు, రైట్. నెక్స్ట్ ఇష్యూ, నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఓకే, కింది దేశానికి చెందిన రచయిత షహాస్ కరుణతిలక ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ పొందారు. ఏ దేశస్తుడు అంటే శ్రీలంక దేశానికి చెందినవాడాయన. సో బుకర్ ప్రైజ్ అనేది సాహిత్యంలో, లిటరేచర్లో ఒక గొప్ప ప్రైజ్గా చెప్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఈసారి ఎవరికి దక్కింది అంటే శ్రీలంకకు చెందిన ఒకే వ్యక్తికి దక్కింది. నెక్స్ట్, కింది వాటిలో సరైనవేవి అని అంటున్నాడు. సో భారతీయ అమెరికన్ అయిన శ్రీరామకృష్ణన్ ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా నియమిస్తూ ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రకటించారు. సో ఈ స్టేట్మెంట్ వాస్తవమే. అండ్ శ్రీరామకృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇది కూడా సరైన స్టేట్మెంట్ ఇది. సో 2 సరైనవి. సో ఇటీవలే మనకు ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అండ్ దీనికి సీఈఓగా పనిచేసిన వ్యక్తి మరొక కొత్త ఇలాంటి సామాజిక మాధ్యమం సోషల్ మీడియాని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ క్వశ్చన్స్తో కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ 8th ఓకే క్వశ్చన్ మనకు, ఈ వ్యర్థాలను తగ్గించే ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ అంతటా ఏ సంవత్సరానికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల కోసం సింగిల్ ఛార్జింగ్ పోర్ట్ను ప్రవేశపెట్టడానికి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో కొత్త నియమాన్ని ఆమోదించింది అంటున్నాడు. ఇది 2024 ఆన్సర్, రైట్. ఇది క్వశ్చన్ ఫ్రేమింగ్ అంత సరిగ్గా లేదు, మామూలుగా నేను చెప్తాను. సింగిల్ ఛార్జింగ్ యూనిట్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది, ఆ ఒక్క లైన్తో అయిపోతుంది క్వశ్చన్. సో మీకు కాన్సెప్ట్ చెప్తాను. మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఓకే, సెల్ ఫోన్స్ని ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా
కెమెరాస్. సో ఇప్పుడు మీరు ఈ క్లాస్ చూస్తున్నారు, కెమెరాస్ కూడా కెమెరా ద్వారా షూట్ చేస్తున్నాం. ఈ కెమెరాస్ను ఛార్జ్ చేయాలి. అదేవిధంగా ల్యాప్టాప్స్, రైట్, ల్యాప్టాప్స్ని కూడా మనం ఛార్జ్ చేయాలి, రైట్. సో ఒక కంపెనీ ఒక మోడల్ ల్యాప్టాప్, దానికి ప్రత్యేకించిన ఛార్జర్ ఉంటుంది. సెల్ ఫోన్ ఒక కంపెనీ ఒక మోడల్, ప్రత్యేకించిన ఛార్జర్. కెమెరాస్ ఒక కంపెనీ ఒక మోడల్. ఇట్లా కాకుండా ఫోన్లన్నిటికీ ఏ కంపెనీ అయినా సరే, ఏ మోడల్ అయినా సరే ఛార్జర్ పోర్టల్ ఒకేలా ఉండాలి, రైట్. కెమెరాలు సేమ్ అంతే ఉండాలి. ఎందుకనంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ను తగ్గించడం లక్ష్యము. సో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక ఫోన్ కొన్నారు, ఫోన్తో పాటు ఛార్జర్ వస్తుంది. రేపొద్దున మీరు ఫోన్ మార్చాలి అనుకుంటే ఇంకొక మోడల్ కొంటే ఈ ఛార్జర్ పడేయాలి, దానికి ఇంకో ఛార్జర్ వస్తుంది. సో మీ ఇంట్లో వెతుక్కోండి, కనీసం 2-3 పాత ఛార్జర్లను కనబడతాయి. అది ఎలక్ట్రానిక్ వేస్ట్ బాగా ఎక్కువ అవుతుంది. దీని బదులు ఫోన్ ఛార్జర్ సపరేట్గా అమ్మడం అనేది స్టార్ట్ చేస్తే ఇంకా సరిపోతుంది అనమాట. ఏ ఫోన్ కొనుక్కున్నా ఛార్జర్ అదే ఉంటుంది, ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గిపోతుంది. సో ఈ విధంగా 2024 నాటికి ఈ వేస్ట్ను తగ్గించడంలో భాగంగా, ఈ వృధాను తగ్గించడంలో భాగంగా యూరోపియన్ యూనియన్ ఈ మేరకు నిర్ణయము తీసుకున్నది. నెక్స్ట్, స్టాక్బక్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన ఈ కింది వారిలో ఎవరు నియమితులయ్యారంటున్నారు. సో దేవికా బుల్చాందని కాదు, మనకు లక్ష్మణ్ నరసింహన్. ఇది కరెక్ట్ ఆన్సర్. లక్ష్మణ్ నరసింహన్ నియామకం అయ్యారు, లక్ష్మణ్ నరసింహన్, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో తీవ్రమైన వరదలు రావడంతో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ దేబీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. సో రైట్, చాడ్ దేశం. దీనికి సరైన ఆన్సర్ ఏది అని అంటే కాంగో కాదు, చాడ్, జింబాబ్వే కాదు, సౌత్ సుడాన్ అనేది కాదనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే చాడ్ అనే దేశంలో విపరీతంగా వరదలు రావడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు, రైట్. అండ్ నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించిన అంశాలను గుర్తించండి. అంతర్జాతీయ న్యాయస్థానంలో విధులు నిర్వహించిన భారతీయులు బెలగ నరసింగారావు, నరేంద్ర సింగ్, ఇది బై మిస్టేక్ వచ్చినట్టుందనండి, నాగేంద్ర సింగ్ అని చదువుకోండి. సో నేను ఇక్కడ రాస్తాను, అది టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. నాగేంద్ర సింగ్, ఆర్ఎస్ పాఠక్, దల్బీర్ సింగ్ భండారి, రైట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఈ నాగేంద్ర సింగ్ అని రాసుకోండి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇది. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు నాగేంద్ర సింగ్, రైట్. ఇక్కడ కరెక్ట్ వచ్చింది చూడండి, మళ్ళీ ఇది ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. సో రైట్, సో ఇది రెండు కూడా సరైనవి, రెండు కూడా సరైనవి. ఒకవేళ మీరు ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఇట్లా మార్చుకోవాలనుకుంటే కేవలం 2 మాత్రమే సరైనది అని చెప్పుకోవచ్చు. మనకేంటంటే కాన్సెప్ట్ కరెక్ట్గా రావాలి. సో ఇక్కడ చూడండి, భారతదేశం నుంచి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయం ఎంపికైంది బెనగల్ నరసింగారావు. ఈయన భారత రాజ్యాంగ పరిషత్తుకు లీగల్ అడ్వైజర్గా పనిచేశారు. నాగేంద్ర సింగ్, ఆర్ఎస్ పాఠక్ అండ్ దల్బీర్ సింగ్ భండారి. ఇక్కడ మనం కనబడుతున్న దల్బీర్ సింగ్ భండారి 2 సార్లు ఆయన ఎన్నికయ్యారు ఐసీజే. భారతదేశం నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి ఎవరు అంటే బెనగల్ నరసింగారావు అని ఆన్సర్ పెట్టాలా. 2 సార్లు ఎన్నికైన తొలి వ్యక్తి ఎవరంటే దల్బీర్ సింగ్ భండారి అని ఆన్సర్ పెట్టాలి. సో ఈ క్వశ్చన్కి మాత్రం మనకు 2 కూడా సరైనవే, రైట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకు మరొక క్వశ్చన్ ఉండేది ఇక్కడ. ఐక్యరాజ్య సమితి అంగాల్లో ఒకటైన సాధారణ సభకు సంబంధించిన అంశాలను గుర్తించండి అంటున్నాడు. సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, బట్ ఒక చిన్న అంశం గుర్తుపెట్టుకోండి. ఆయన మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి కాదు, విదేశాంగ శాఖ మంత్రి హోదాలో మాట్లాడినారు. బట్ ఎనీవే తర్వాత ప్రధానమంత్రి అయినారు. నెక్స్ట్, సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన 2వ భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ. 100% కరెక్ట్ ఇది. 2వ ప్రధాని నరేంద్ర మోడీ అయితే మొదటి వ్యక్తి అంటే అటల్ బిహారీ వాజ్పేయి. బట్ ఈ కాన్సెప్ట్ మీకు ఇంపార్టెంట్, ఆన్సర్ ఏదన్నది కాదు. కాన్సెప్ట్ మీకు తెలిస్తే రియల్ ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. సో 1-2 సరైనవే, 1-2 సరైనవే. అంతేకాదు, భద్రతా మండలిలో ప్రసంగించిన తొలి వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి, రైట్. అండ్ భద్రతా మండలిలో ప్రసంగించిన 2వ భారతీయ ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు గారు. అంతేకాదు, భారతదేశం నాయకత్వం వహిస్తున్నప్పుడు యుఎన్ఎస్సికి భద్రతా మండలికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రసంగించిన తొలి ప్రధాని నరేంద్ర మోడీ. ఎప్పుడు ప్రసంగించినాడు ఆయన అంటే ఆగస్ట్ 9th 2021 ప్రసంగించాడు నరేంద్ర మోడీ, రైట్. అండ్ నెక్స్ట్,
కింది వాటిని జతపరచండి అన్నాడు. సో ఆర్గనైజేషన్స్ వాటి హెడ్ క్వార్టర్స్ మీకు ఒక్కటి తెలిసిన ఆన్సర్ వచ్చేస్తాయి. సార్క్ నేపాల్ అని అందరికీ తెలిసిందే మన కాఠ్మండు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అని. సో 4కి డి ఉండాలి. సో 2 అయితే కాదు. ఓకే, 2 అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఏడీబీ ఫిలిప్పైన్స్ రెగ్యులర్గా ఉంటుంది అనమాట. ఏడీబీ అంటే 2కి బి ఉండాలి, 2కి బి ఉండాలి. 2కి వెళ్ళలేదు కాబట్టి ఇది తీసేయడం. ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుంది, రైట్. మరి ఎన్డీబీ చైనా అని అందరూ తెలిసిందే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. 3కు సి ఉండాలి. సో ఇదొక్కటే ఉంది, రైట్. సో కాబట్టి ఇది కూడా పోయినట్టే. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఓకే, 1 అవుతుంది. సో ఏషియన్ ఇండోనేషియా జకర్తాలో ఉంటుంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అని అర్థం. ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇది ఫిలిప్పైన్స్లో మనీలాలో ఉంటుంది. ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది చైనాలో ఉంటుంది ఇది. అండ్ చైనాలో మనకు ఓకే షాంఘైలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. సార్క్ నేపాల్లో కాఠ్మండులో ఉంటుంది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అని చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు ఓకే ఇది 13వ క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి జెండాను సాధారణ సభ ఏ రోజున ఆమోదించింది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇంపార్టెంట్ ఓకే అంశాలు ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తే గాన అక్టోబర్ 20, 1947 ఆమోదించింది. ఓకే, అక్టోబర్ 20, 1947 మనకు ఆమోదం అనేది తెలిపింది, రైట్. అండ్ నెక్స్ట్ జతపరచండి అన్నాడు మళ్ళీ. సో యుఎస్ సెక్రటరీ జనరల్ దేశం మీకు కొన్ని తెలిసినా చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంటోనియో గుటెరస్ ఈయనైతే పోర్చుగల్ చెందినవాడు. 4కి డి ఉండాలి. 4 సెకండ్ ఆప్షన్ మనం డిలీట్ చేసేయటమే. అండ్ కోఫీ అన్నన్ మనకు ఘనా దేశస్థుడని తెలుసు. ఓకే, 1కి ఏ ఉండాలి కాబట్టి 3 ఆన్సర్ని మనం ఓకే డిలీట్ చేసేయచ్చు. అండ్ బాన్ కీ మూన్ మనకు దక్షిణ కొరియాకు చెందినవాడు. అసలు ఆసియా నుంచి ఇద్దరైనారు. ఓకే, మయన్మార్ దేశానికి చెందినవాడు ఒకరు అండ్ దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్. 2కు బి అని ఫస్ట్ అది చూసినా అయిపోతుంది మనకు. 2బి ఎక్కడున్నది మనకు? సో 4లోనే పోయింది కాబట్టి ఆన్సర్ ఒకటే మిగిలిపోయింది. సో మనకు ట్రిగ్వేలి అనేవాడు ఓకే సంథింగ్ ఓకే మిస్ అయినది ఉండండి. ఓకే, సమ్ మిస్ హ్యాపెండ్. సో కోఫీ అన్నన్ ఘనా మనకు 1A ఉండాలి. బాన్ కీ మూన్ దక్షిణ కొరియా 2B ఉండాలి. ట్రిగ్వేలి 3C ఉండాలి. నార్వే కరెక్టే. ఆంటోనియో గుటెరస్ రైట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా మనకు ఓకే 5th క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలను గుర్తించండి అన్నాడు, రైట్. సో మరి ఓకే ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్. ఓకే 1, 2, 3, 4, 5, 6 కరెక్టే. ఐక్యరాజ్య సమితి జెండా పొడవు 3:2 ఇది కూడా కరెక్టే, రైట్. సో ఇక్కడ మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఐక్యరాజ్య సమితి అధికారిక భాషలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మీ అందరికీ శాస్త్ర సభ్య దేశాలు అయితే తెలుసు, రైట్. ఎవరికైనా తెలుస్తాయి శాస్త్ర సభ్య దేశాలు, పర్మనెంట్ కంట్రీస్ అందరికీ తెలిసినవి. ఏమేమి ఉన్నాయి మనకు? చైనా, యుఎస్, యూకే ఫస్ట్ రాద్దాం. యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా ఇవి శాస్త్ర సభ్య దేశాలు తెలుసు. యుఎస్, యూకేలో ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అధికారిక భాష. రష్యాలో ఏం మాట్లాడతారు? రష్యన్ భాష కాబట్టి అధికారికమైంది. ఫ్రాన్స్లో ఏం మాట్లాడతారు? ఫ్రెంచ్ అధికారికమైంది. చైనాలో ఏం మాట్లాడతారు? చైనీస్ అంటారు, దీన్నే మండ్రీన్ అని అంటారు. మండ్రీన్. ఓకే మండ్రీన్. ఈ 4ంటికి కంపల్సరీ చోటు ఉంటుంది కాబట్టి ఉన్నాయి చూడండి. ఇంగ్లీష్, చైనీస్, రష్యన్, ఫ్రెంచ్ 4 ఉన్నాయి కదా. ఎక్స్ట్రా 2 ఏమేమనంటే మనకు స్పానిష్, అరబిక్ ఈ 2 మాత్రమే ఎక్స్ట్రా. స్పానిష్, అరబిక్ ఈ 2 ఎక్స్ట్రా, రైట్. సో ఈ విధంగా మనకు 2 కూడా సరైనవే. 16వ క్వశ్చన్కి 2 కూడా సరైనవే. 17వ క్వశ్చన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంగమైన భద్రతా మండలికి సంబంధించి సరైన అంశాలను మనకు ఎంచుకోండి అన్నాడు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు 5. ఇంతకుముందు క్వశ్చన్లోనే 5 చెప్పేసిన నేను. యుఎస్ఏ, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్. నెక్స్ట్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఇక్కడ ఇచ్చినాడు, అవే దేశాలు ఇచ్చినాడు. 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే మనకు. 1, 2 కూడా సరైనవే. 1, 2 కూడా మనకు సరైనవే, రైట్. అండ్ నెక్స్ట్ ఓకే కింది వాటిని జతపరచండి అన్నాడు. సో ఏవేవి ఎప్పుడు ఏర్పాటైనాయి అని గుర్తించాలి. మనకు ఒక్కటి తెలిసిన చాలు. సో యుఎన్ఓ చూడండి 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. చాలామందికి ఇది తెలిసిన ఆర్గనైజేషనే. అక్టోబర్
24th యుఎన్ఓ డే అని కూడా చెప్తాం. 3కు సి ఉండాలా, ఓకే 3కు సి ఉండాలా, రైట్. మనకు ఈ 2-4లో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ రెండు తొలగించడమే, ఓకే ఈ రెండు కూడా తొలగించడమే. సో మనకు వాడా అనేది 1999లో ఏర్పాటైంది, ఓకే వాడా అనేది మనకు ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే 1999లో ఏర్పాటైంది వాడా 1999. కాబట్టి ఇది తప్పున్నది 4A. సో వాడా అనేది మనకు 1999లో ఏర్పాటైంది. UNFPA యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ ఓకే పాపులేషన్కి సంబంధించింది 1960లో ఏర్పాటైంది. యుఎన్ఓ చెప్పినాం. నాటో 1949 April 4th నాటో, ఓకే కాబట్టి నాటో చాలామంది తెలిసి ఉంటుంది. 4D ఒకటి కూడా మనం చూస్తే ఆన్సర్ చేసేయచ్చు. ఈ విధంగా 4 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ అంగమైన భద్రతా మండలికి సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు. భద్రతా మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉన్నది, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే ఐక్యరాజ్య సమితికి 6 అంగాలు ఉన్నాయి కదా, 6 అంగాల్లో ఒకటి మాత్రమే న్యూయార్క్లో లేదు. ఆ ఒకటి ఎక్కడ ఉన్నది అని అంటే మనకు నెదర్లాండ్స్లో ది హేగ్లో ఉంటుంది. ఏది అంటే ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంతకుముందు మనం చూసింది అదే, ఏది మన బెనగల్ నరసింహారావు, నాగేంద్ర సింగ్, RS పాఠక్, దల్బీర్ సింగ్ భండారి, ఆ నలుగురు నెదర్లాండ్స్ ది హేగ్లో. 6 అంగాల్లో ఒకటి మాత్రమే మనకు అక్కడ ఉంటుంది. సో భద్రతా మండలిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 15. ఎప్పుడైనా అంతే 5+10 అన్నమాట, ఓకే 5+10. 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలికంగా ఎన్నికైతాయి. భారతదేశం ఎప్పుడైనా ఎన్నికైందంటే ఇప్పటి వరకు 8 సార్లు ఎన్నికైంది. 1950లో మొదటిసారి ఎన్నికైంది భారతదేశం, అండ్ 67లో రెండోసారి, 72లో మూడోసారి, 77లో నాలుగోసారి, 84లో 5ఓసారి, 91లో 6ఓసారి, 2011లో 7ఓసారి, 2021లో 8ఓసారి. ఈ విధంగా భారత్ ఎన్నికైంది, రైట్. అండ్ నెక్స్ట్, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కాని దేశాన్ని గుర్తించండి అన్నాడు. ఓకే అయిన దేశాలు అన్నీ తెలుసు మనకు. ఫ్రాన్స్ శాశ్వతమైంది, అమెరికా శాశ్వతమైంది, చైనా శాశ్వతమైంది, జపాన్ కాదు. కానీ జపాన్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి జపాన్ ఏ దేశాలతో కలిసి ప్రయత్నం చేస్తుంది అంటే ఇండియాకు కావాలి అని కోరుతుంది జపాన్, ఓకే బ్రెజిల్కు కావాలి అని కోరుతుంది జపాన్, జర్మనీ కావాలి అని కోరుతుంది. ఈ నలుగురు ఒక దేశం ఇంకో దేశంకి ఇవ్వాలి అని నలుగురు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ 4 దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్న కూటమినే G4 కూటమి అంటాం మనము. ఓకే G4 కూటమి అంటాం, రైట్. సో ఈ విధంగా మనకు 21 క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఉన్నది. 21 యుఎన్ఓకి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. యుఎన్ఓలో 192వ దేశం మాంటెనిగ్రో, కరెక్టే. యుఎన్ఓలో చేరిన లాస్ట్ కంట్రీ ఇప్పటివరకు అయితే దక్షిణ సుడాన్. యుఎన్ఓలో మనకి ఇప్పటివరకు ఉన్నవి ఎన్ని దేశాలు ఉన్నాయంటే కేవలము 193 దేశాలే ఉన్నాయి. సో కాబట్టి 2 కూడా సరైనవే. సో ఓకే బోత్ ఆర్ కరెక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఓకే క్వశ్చన్ మనకు మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినాడు. సో కింది వాటిని జతపరచండి సంవత్సరాలు, రైట్. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మనకు రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1961లో ఎస్టాబ్లిష్ చేస్తారు, కరెక్టే. IFAD ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటారు దీన్ని. సో ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇది కూడా ఓకే 1977లో ఏర్పాటు చేస్తారు. 1కి A ఉండాలి, 2కి B ఉండాలి. ఓకే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ రెండిట్లో మాత్రమే కరెక్ట్. అండ్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ 1950లో ఏర్పాటు చేశారు. 4కి D ఉండాలి, ఓకే 4కి D ఉండాలి, రెండిట్లో 4కి D ఉన్నది, రైట్. ఓకే సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1961 కదా, ఓకే 1కి A ఉండాలి, 1కి A, 1కి C. సో ఇది పోయింది. మనకేమవుతుంది ఆన్సర్? ఓకే 22ది, ఓకే 22ది 4th కరెక్ట్ అవుతుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1961లో ఉంది. ఇది 2020లో నోబెల్ బహుమతిని కూడా, శాంతి బహుమతిని పొందింది. ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. IFAD కూడా ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. సో గుర్తుపెట్టుకోండి రోమ్లో 3 ఉంటాయి, WFP, IFAD అండ్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. IPCC ఇంటర్ పార్లమెంటరీ క్లైమేట్ కాన్ఫరెన్స్ సంబంధించింది, 1988లో ఎస్టాబ్లిష్ అయింది. వరల్డ్ మెటీరియల్ ఆర్గనైజేషన్ 1950. సో ABCD కరెక్ట్, ఓకే ABCD ఉన్నది కదా, ABCD కరెక్ట్ మనకు. సో 22ది 4 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఐక్యరాజ్య సమితి అంగమైనటువంటి సెక్రటరియేట్కు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఎన్నోసార్లు చెప్పిన న్యూయార్క్లో గుర్తుపెట్టుకోండి మనకు UNO ఉంటుంది, UNICEF ఉంటుంది, UNDP ఉంటుంది, UN Women ఉంటుంది, ఫినిష్. ఓకే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, UNICEF, UN Women, UNDP ఈ 4 ఉంటాయి. మరి
ఓకే, సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు శశి థరూర్ కరెక్టే. 2006లో పోటీ చేశాడు బాన్ కీ మూన్కి వ్యతిరేకంగా. ఓకే, బాన్ కీ మూన్ గెలిచినాడు, దక్షిణ కొరియాకు చెందినవాడు. ఇంతకుముందు మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో చూసాం మనం, రైట్. సో 23 మనకు రెండు కరెక్టే. ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 4 అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ 24th స్థాపించిన సంవత్సరం అడుగుతున్నాడు. IMF అయితే 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్గా 44 లేదు, సో ప్రాబబ్లీ బై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, రైట్. AIIB ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దీన్ని 2016లో ఏర్పాటు చేశారు, కరెక్టే, రైట్. సో ఇదేంటంటే చైనా తన ప్రాబల్యం చాటుకోవడానికి. వరల్డ్ బ్యాంక్లో అమెరికా డామినేషన్ ఉంటుంది కాబట్టి చైనాకు నచ్చడంలా. ADBలో కూడా అమెరికా జపాన్ది ఎక్కువ ఉంటుంది, సెకండ్ అమెరికాది ఎక్కువ ఉంటుంది డామినేషన్, కాబట్టి చైనాకు నచ్చదు. కాబట్టి తనకంటూ డామినేట్ చేసే బ్యాంక్ కావాలని బ్రిక్స్ బ్యాంకును తెరపైకి తెచ్చింది. కానీ బ్రిక్స్ బ్యాంకును తెరపైకి తెస్తే భారత్ పడనీయలేదు, అందరికీ సమాన వాటా ఉండాలనింది. కాబట్టి చైనానే దాదాపు 27% ఫండింగ్ తోటి AIIBని పెట్టింది. చైనాలో బీజింగ్ హెడ్ క్వార్టర్. 2016 లైక్ జనవరిలో ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి 1కి A కరెక్ట్, మనకు 1కి A కరెక్ట్. ఓకే, 1కి A ఉండాలి. 1కి A ఉండాలి అంటే ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది, రైట్. సో మనకు బై మిస్టేక్ అయింది అది. ఓకే, IMF 1944 గుర్తుంద మేరకు, రైట్. సో ఓకే, కాబట్టి 3కి C ఉండాలి, 3కి C ఉండాలి, ఇది లేదు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ మనకు. సో 1A 2B 3C అండ్ 4D. ICC 1909లో ఎస్టాబ్లిష్ చేశారు. యూనిసెఫ్ మనకు 1946 డిసెంబర్లో ఎస్టాబ్లిష్ అయింది, డిసెంబర్ 11th నాడు ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఐక్యరాజ్య సమితి అంగమైన సాధారణ సభకు సరైనవి గుర్తించండి అన్నాడు. ఇందులో సభ్య దేశాల సంఖ్య 193, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, సభ్య దేశాల సంఖ్య ఏంటంటే 193. సాధారణ సభకు అధ్యక్ష వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. సో కరెక్ట్, ఇది కూడా నెహ్రూ సోదరి. ఇక్కడ ఇంకొక కరెక్షన్ చేయండి, తొలి మహిళ అన్న ఆమెనే, తొలి భారతీయురాలు అన్న ఆమెనే, ఏకైక భారతీయురాలు అన్న ఆవిడే. ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా మరి ఈ UNOకు సాధారణ సభకు అధ్యక్షత వహించలేదు. మొదటి వ్యక్తి విజయలక్ష్మి పండిటే. సో 8వ సభకు అనమాట, 8వ సభకు ఆమె నేతృత్వం వహించారు. 2 కరెక్టే అనమాట. సో 25th వచ్చేసి మనకు ఓకే, 2 కరెక్ట్గానే చూడండి. నెక్స్ట్ 26th జతపరచడం మళ్ళీ. సో మనకు యూనిసెఫ్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది. ఓకే, న్యూయార్క్లో ఉన్నాయి, మళ్ళీ చెప్తా. UNO, యూనిసెఫ్, UNDP, UN Women. కాబట్టి 1కి A ఉండాలి, 1కి A ఉండాలి. సో ఇది పోయినట్టే, రైట్. IMF వాషింగ్టన్లో 2 ఉంటాయి, వరల్డ్ బ్యాంక్ ఒకటి, IMF ఒకటి. కాబట్టి 2కి B ఉండాలి, 2కి B ఉండాలి. ఓకే, 2కి B ఉండాలి, ఇది పోయింది, రైట్. సో వాడా మనకు మాంట్రియల్లో ఉంటుంది. FAO రోమ్లో ఉంటుంది. FAO మీకు ఇంతకుముందు కూడా చెప్పినాం, రోమ్లో మనకు 3 ఉంటాయి. FAO, WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, IFAD ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, రైట్. ఈ 3 ఉంటాయి అన్నమాట. ఓకే, ఆల్వారో లారియో అనేవాడు మొన్ననే అపాయింటెడ్ IFADకి చీఫ్గా. సో ఈ విధంగా వాడా మనకు కెనడాలోని మాంట్రియల్లో ఉంటుంది. ఇదే ప్రాంతంలో మనకు ICAO కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. IMF వాషింగ్టన్, వరల్డ్ బ్యాంక్ కూడా ఉంటుంది అక్కడ, రైట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకొక జతపరచడం అనేది వచ్చింది. సో మనకు చూడండి, తెలిసినవి ఫస్ట్ చూస్తే WTO మనకు వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, రైట్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే జెనీవాలో, టూరిజం అంటే స్పెయిన్లోని మాడ్రిడ్లో. కాబట్టి 4కు D ఉండాలా, దీనికి లేదు, తీసిపడేయండి. యునెస్కో ప్యారిస్లో ఉంటుంది, అందరికీ తెలిసిందే ఇది, ప్యారిస్ చాలా ఇంపార్టెంట్, రైట్. 3కి C ఉండాలా. ఓకే, 3కి C ఉండాలా, ఇది తీసేయటం, 3కి C ఇది తీసేయటం. సో 1 కరెక్ట్ మనకు. ఓకే, నాటో బ్రదర్స్లో ఉంటుంది. OPEC వియన్నాలో ఉంటుంది. మీకు OPEC గురించి ఒక పాయింట్ చెప్తాను, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. విచిత్రం ఏంటంటే ఈ OPEC దేశాలలో వియన్నా, ఆస్ట్రియా, ఈ వియన్నా అనేది ఆస్ట్రియా దేశము. ఆస్ట్రియా మెంబర్ కానే కాదు, OPECలో ఆస్ట్రియా మెంబర్ కానే కాదు, మెంబర్ కాని దేశంలో హెడ్ క్వార్టర్ ఉన్నదన్నమాట. అది విచిత్రం ఇది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కింది వాటిని మళ్ళీ జతపరచండి అన్నాడు, రైట్. మళ్ళీ ఓకే, ఇంకొక జతపరిచే ఓకే క్వశ్చన్ ఇది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ఎస్టాబ్లిష్ చేశారు. సో 1కి A ఉండాలి. సో ఇది తీసేయటం, రైట్. సో
మనకు యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 2006 మార్చ్ 15th ఎస్టాబ్లిష్ చేశారు. మార్చ్ 15th హ్యూమన్ రైట్స్ కమిషన్. 3కి సి ఉండాలా, ఓకే 3కి బి ఉంది, 3కి సి, ఓకే అయిపోయింది. UNHCR యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్, ఇది శరణార్థుల కోసం ఏర్పాటు చేసింది, ఇది 1950లో ఏర్పాటైంది. 2కు బి, ఓకే 3కి సి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 1967 July 14th, ఓకే July 14th, ఇది 4కు డి. బట్ ఆన్సర్ మనకు ఓకే 28 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ 29, ఓకే 29 మళ్ళీ మనకు సంవత్సరాలు వచ్చినాయి. కింది వాటిని చెప్పండి. యునెస్కో 1945 November 16th, ఓకే November 16th. కాబట్టి 1కి ఏ ఉండాలా, 1కి ఏ ఉండాలి, ఓకే 1కి ఏ, ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్, రైట్. IAEA 1957 జూలైలో, ఓకే 3కి సి ఉండాలా, ఓకే 3కి సి ఉండాలా, ఓకే 3కి సి ఉండాలా, ఇది లేదు, అయిపోయింది. ABCD కరెక్ట్. సో యునెస్కో 1945, OECD 1948, IAEA 1957 జూలైలో పెట్టారు. OPEC 1960లో ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్, వియన్నాలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో 4 అనేది మనకు సరైన సమాధానము. అండ్ 30ది మళ్ళీ జతపరచడం అనేది వచ్చింది, ఓకే. సో ILO 1919లో ఎస్టాబ్లిష్ చేశారు. ILO మనకు UNO కంటే ముందే నానాజాతి సమితి అని ఉండేది కదా, లీగ్ ఆఫ్ నేషన్స్, అప్పుడే సెపరేట్ అయింది. ILO సి అనమాట, ఓకే 3కి సి ఉండాలి, ఓకే 3కి సి ఉండాలి, ఓకే 3కి సి ఉండాలి, ఓకే 3కి సి ఉండాలి, ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్, రైట్. నాటో మనకు 1914 April 4th ఎస్టాబ్లిష్ అయింది. 1కి ఏ ఉండాలా, సో ఓకే ఆన్సర్ 4 కరెక్ట్ అవుతుంది. ఓకే నాటో 1914 April 4th. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1975 September 27th. యాక్చువల్గా September 27 నుంచి టూరిజం డేగా జరుపుతాం, బట్ November 1st అధికారికంగా స్టార్ట్ అయింది. లేబర్ ఆర్గనైజేషన్ 1919. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఓకే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995 January 1st అన్నమాట, రైట్. అండ్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ భారతదేశంలో తప్పుడు సమాచారం వస్తే దాన్ని వ్యాప్తిని అరికట్టడానికి యాంటీ మిస్ఇన్ఫర్మేషన్ అనే ప్రాజెక్టును చేపట్టింది, ఓకే అని అంటున్నాడు. సో గూగుల్ సంస్థ చేపట్టింది. దీన్ని చేపట్టింది ఎవరంటే గూగుల్ సంస్థ చేపట్టింది. నెక్స్ట్ 32nd ఓకే క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇటీవల అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో కిందే ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. మొదటి స్థానంలో ఉంది పాకిస్తాన్ ఉంది, ఓకే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటంటే పాకిస్తాన్. నెక్స్ట్ 33rd క్వశ్చన్, ఓకే సో చైనా వద్ద ఉన్న ఏ క్షిపణిని దృష్టిలో పెట్టుకుని భారత్ అగ్ని-5 క్షిపణిని రూపొందించడం జరిగింది అని అంటున్నాడు. సో ఓకే డాంగ్ఫెంగ్ అన్నమాట, ఓకే సో దీనికి సరైన సమాధానం డాంగ్ఫెంగ్. చైనా దగ్గర ఇది ఉంది, భారత్ అగ్ని-5ని చేపట్టింది, రైట్. అండ్ ఓకే టెస్సీ థామస్ అనే మహిళ దీనికి నేతృత్వం ఓకే వహించింది ఈ ప్రాజెక్టుకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుకు ఉపాధ్యక్షులుగా మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా, ఓకే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా తొలిసారి భారతదేశం చెందిన ఏ మహిళ ఎన్నికయ్యారంటే సుష్మితా శుక్లా ఎన్నికయ్యారు ఇటీవలే, ఓకే సుష్మితా శుక్లా, రైట్. అండ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనకు కింది వానిలో సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఐరాస అంచనా ప్రకారం 2050 నాటికి జనాభా పరంగా మొదటి 5 స్థానాల్లో భారత్, చైనా, నైజీరియా, అమెరికా, పాకిస్తాన్లు ఉంటాయి. సో ఓకే 30, ఓకే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ 2050 నాటికి జనాభా పరంగా 6 to 10 ప్లేస్లో ఇండోనేషియా, బ్రెజిల్, ఇథియోపియా, కాంగో, బంగ్లాదేశ్లు ఉంటాయి, ఇది కూడా కరెక్ట్. సో ఈ డేటాను మనం యాస్ట్రీస్ చదువుకోవాల్సింది, ఇంకేం చేయలేం. సో 2 కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ప్రపంచంలో క్రూర జంతువులకు చట్టబద్ధ కల్పించిన మొట్టమొదటి దేశం ఏది అని అంటే ఈక్వెడార్ దేశం, ఓకే. సో ఇది సౌత్ అమెరికాలో ఉంటుంది. ఎస్ట్రాటెల్లా అని చెప్పి ఒక వానరం అనమాట. దాని అడవిలోంచి తీసుకొచ్చి జూలోకి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు చనిపోయింది, అంటే మానవుల చర్యల వల్ల అది చనిపోయింది. అది అడవిలో స్వేచ్ఛగా ఉన్న జంతువు, దానికి కావాల్సిన ఫుడ్ అదే సేకరించుకునేది. ఒక్కసారిగా బంధించి అదే ఫుడ్ ఇచ్చినా అది ఇమిడలేకపోయింది. అందుకని ఈ విధంగా ఏ జంతువుకు జరగరాదని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ 37 అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ బ్లాక్ స్టోన్కు చెందిన రీటైల్ అనుబంధ సంస్థ, రైట్ నెక్సస్ మాల్స్ కింది వారిలో ఎవరు ప్రచారకర్తగా మరి వ్యవహరించనున్నారు అని చెప్పి 37వ క్వశ్చన్ మనకు అమితాబ్ బచ్చన్, ఓకే సో బిగ్ బి అంటాం కదా, అమితాబ్ బచ్చన్ ప్రచారకర్తగా ఉన్నాడు. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఇటీవల కింది ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించిందంటే గోబ్లిస్ మోడ్, ఓకే అనే పదాన్ని ప్రకటించింది. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 2020 ఫిఫా ప్రపంచ కప్
ఓకే ఉత్తమ గోల్ కీపర్ గోల్డెన్ గోల్స్ అంటాం మనము. సో ఎవరికి వచ్చిందంటే మార్టినేస్కి వచ్చింది. ఓకే మార్టినేస్కు వచ్చింది. అండ్ నెక్స్ట్ అర్జెంటీనా జట్టు ఇప్పటి వరకు 3 సార్లు విజేతంగా నిలిచింది. ఏ సంవత్సరాల్లో విజేతంగా నిలిచింది అంటున్నాడు. సో 1978, 86, 2022 3 సంవత్సరాల్లో విజేతగా నిలిచింది. అండ్ నెక్స్ట్ కింది వాటిని జతపరచంటున్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ కరెక్ట్. 1కు ఏ ఉండాలా. ఓకే ఇది కొట్టేయడం ఈ రెండిట్లో. ఓకే ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 4కు డి ఉండాలా. ఓకే సో ఇప్పుడు కరెక్ట్ అయినవి 2 ఉన్నాయి. 4కు డి 3 ఒక్కటే ఉంది. సో ఇది తప్పైపోతుంది అనమాట. మనకు 1-2 తెలిసినా కూడా ఎలిమినేషన్ పద్ధతిలో చేసేయచ్చు. సో సెనగల్ అధ్యక్షుడు మాకిసాల్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్. రైట్ నెక్స్ట్ 42వ క్వశ్చన్ మనకు గాంధీ మండేలా ఫౌండేషన్ ఓకే ఈ ప్రైజ్ ఈసారి దలైలామా ప్రకటించింది. కరెక్టే మనకు. ఓకే బౌద్ధ మతస్థుడు గాంధీ నెల్సన్ మండేలా ఆశల సాధనకు పోరాడే ఆసియా ఆఫ్రికా దేశాల నేతలకు ఇది ఇస్తారు 2019 నుంచి. ఇది కరెక్టే. సో 2 కూడా మనకు సరైన సమాధానాలు. నెక్స్ట్ కింది ఏ దేశంలో ఉన్న వీగర్ తెగ ముస్లింలపై ఆ దేశం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడుతున్న ఐక్యరాజ్యం తెలిపిందంటే చైనాలో జియాంగ్ ప్రావిన్స్లో చైనాలో జియాంగ్ ప్రావిన్స్లో వీళ్ళ హక్కులను ఉల్లంఘిస్తుందని చెప్పి మనకు ఇక్కడ తయారయ్యే వస్తువుల ఎగుమతిని కూడా అమెరికా నిషేధించింది. యూకే సుదీర్ఘకాలంగా రాణిగా పనిచేసిన ఎలిజబెత్ చివరి సంస్కారాలకు అనుమతి ఇవ్వలేదు. యూకే అనుమతి ఇవ్వలేదు. రైట్ నెక్స్ట్ అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై ప్రతిరోజు పాత్రికేయులకు వివరించే విషయ బాధ్యతను చేపట్టిన తొలి భారతీయ అమెరికన్ ఎవరంటే వేదాంత్ పటేల్. వేదాంత్ పటేల్ ఈ బాధ్యతలో ఉన్నారు. నెక్స్ట్ కింది ఏ దేశ నటుడు అయినా క్రిస్ ఎవాన్స్ మనకు 2022 సంవత్సరానికి గాను సెక్సియస్ట్ మ్యాన్ ఆఫ్ లైఫ్గా ఎంపికైనట్లు ప్రకటించిందంటే అమెరికా దేశస్థుడు ఆయన. ఓకే సో నెక్స్ట్ మనకు ట్విట్టర్ పోటీగా ట్విట్టర్ సహవ్యవస్థకుడు ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన మీకు జాక్ డోర్సీ ఏ పేరుతో ఆయన నెట్వర్క్ ఏర్పాటు చేశారంటే బ్లూ స్కై. నెక్స్ట్ 47th మనకు కింది వాట సరైనది ఏది అని అంటే ఇటీవల హైదరాబాద్ నగరంలో 2022లో ప్రపంచ జియో స్పేషియల్ కాంగ్రెస్ జరిగింది. కరెక్టే. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నిర్వహించినారు. అండ్ మొదటి ప్రపంచ సదస్సు 2018లో చైనాలో జరిగింది. రెండోది హైదరాబాద్లో జరిగింది. జియో స్పేషియల్ సదస్సు హైదరాబాద్లో. 2 సరైనవి. 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఇటీవల ఏ దేశానికి చెందిన తొలి మహిళా ప్రధానమంత్రిగా నజ్లా బోడెస్ రొంథానే అయ్యారంటే టూనీషియాకు ప్రధాని అయ్యారు. నెక్స్ట్ 49 సో ఈ క్రింది వాన్లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చీఫ్ను ఎవరు అనంటే సైమన్ స్టీయల్ ఉన్నాడు. రైట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వర్జిన్ గ్యాలక్టిక్ అంతరిక్ష పరిశ్రమ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు అనంటే రిచర్డ్ బ్రాన్సన్. సో ఇవి. సో ముందుగా కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. దేశంలో తొలిసారి సిక్కిం రాష్ట్రంలో హిమపాత పర్యవేక్షణ రాడార్ అవలాంచి మానిటర్ రాడార్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రాడార్ కొండ చర్యలు పడటాన్ని గుర్తిస్తుంది. నెక్స్ట్ ఈ రాడార్ భారత సైన్యం, డిఫెన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని చెప్పి 3 స్టేట్మెంట్ ఇచ్చారు. సో అవలాంచి రాడార్ స్టేషన్ అంటారు దీన్ని. భారతదేశంలోనే మొట్టమొదటి అవలాంచి రాడార్ స్టేషన్ మనకు ఏ రాష్ట్రంలో వచ్చింది అని అంటే సిక్కిం రాష్ట్రంలో వచ్చింది. సో ఈ స్టేట్మెంట్ సరైన. సో ఇటీవలి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ఇలాంటి విజయాలు ఎన్నింటినో సాధించిందన్నమాట. సో మనకు ఉత్తరాఖండ్లో కూడా ఆధునిక ల్యాబొరేటరీస్ ఎన్నెన్నో వచ్చినాయి. ఉత్తరాఖండ్లో లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అని చెప్పి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అది. ఈ విధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇందులో భాగంగా సిక్కిం రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి అవలాంచి రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఎందుకు అని అంటే కొండ చర్యలు విరిగిపడటాన్ని ఇది తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో మనకు ఇస్రో మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ కొండ చర్యలు విరిగిపడడం అట్లాస్ కూడా రూపొందించింది. ఈ అట్లాస్ను కూడా రూపొందించింది. అండ్ ఈ రాడార్ భారత సైన్యం ఆర్మీ, డిఫెన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కలిసి అభివృద్ధి చేశాయి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాబట్టి మనకు ఇవన్నీ సరైనవే. రైట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి సంబంధించిన అంశాలను గుర్తించండి అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అక్టోబర్ 11న నిర్వహిస్తారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ మనకు 2022లో థీమ్
2022లో 2023 ఇంకా జరగలేదు. 2022 థీమ్ ఏంటంటే అవర్ టైమ్ ఈజ్ నౌ, అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు మా సమయం ఇది, మా హక్కులు మా భవిష్యత్తు అన్న నేపథ్యంలో జరిగింది. మరి ఇది అంతర్జాతీయ బాలికా దినోత్సవం అవుతుంది. మరి జాతీయ బాలికా దినోత్సవం నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు ఉంటుంది అంటే జనవరి 24 నాడు ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు ఇంటర్నేషనల్ ఉన్నా దానికి సంబంధించి జాతీయ అంశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో జనవరి 24 నాడు మనకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అని చేస్తాం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం అని చేస్తాం. అదే రోజు జాతీయ బాలికా దినోత్సవం అని కూడా చేస్తాము. రైట్. సో ఇక్కడ రాస్తున్నాను, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అని చెప్పి జనవరి 24 నాడు చేస్తాము. నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పి అది కూడా ఈ రోజునే చేస్తాము. మరి మనకు నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు చేస్తామంటే November 11th. సో ఒక్క బిట్ తోటి మనం ఇన్ని నేర్చుకున్నామన్నమాట. రైట్. సో ఇది మనకు ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరణ. అండ్ నెక్స్ట్ 2022 సంవత్సరానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఏ విశ్వవిద్యాలయంను గెలుచుకుంది అని అంటే ఇది మనకు గురునానక్ దేవ్ యూనివర్సిటీ గెలుచుకుంది. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. సో ఇంతకుముందు మనం చూసినాం, ఇంతకుముందు బిట్లో మనం జాతీయ విద్యా దినోత్సవము November 11 జరుపుతామని. ఎందుకనంటే ఆ రోజు మౌలానా అబుల్ కలాం జయంతి. రైట్. ఆయన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు. భారతరత్న అవార్డును తిరస్కరించిన మొట్టమొదటి వ్యక్తి కూడా అతనే. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే అవార్డు తీసుకోవడం సబబు కాదనే అభిప్రాయంతో ఆయన దాన్ని స్వీకరించలేదు. రైట్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022కి సంబంధించి కింది అంశాన్ని గుర్తించన్నాను. సో సృజనాత్మకత అన్నమాట. సో ఈ సృజనాత్మకత సూచీలో భారతదేశం 40వ స్థానంలో నిలిచింది. రైట్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అన్నమాట మనకు. అండ్ నెక్స్ట్ ఈ సూచీలో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో ఉన్నది, ఇది కూడా కరెక్టే. అమెరికా 2వ స్థానంలో ఉంది, స్వీడన్ 3వ స్థానంలో ఉంది. సో స్విట్జర్లాండ్, అమెరికా, స్వీడన్ ఈ 3 దేశాలు తొలి 3 స్థానాలను వరుసగా ఆక్రమించాయి. 1, 2, 3. మరి భారతదేశం ఎన్నవ స్థానంలో ఉందనంటే 40వ స్థానంలో ఉంది. సో ఇది ఏ సూచి అంటే అంతర్జాతీయ సృజనాత్మక సూచి, ఇన్నోవేషన్ ఇండెక్స్. సో అన్ని స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ PSLV C-54 రాకెట్ ఇటీవల ప్రయోగించినటువంటి ఆనంద్ ఉపగ్రహాన్ని కింది ఏ అంతరిక్ష కంపెనీ రూపొందించింది అని చెప్పి అంటున్నాడు. సో దీన్ని రూపొందించిన సంస్థ ఏదంటే పిక్సెల్. పిక్సెల్. సో ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ. అగ్నికుల్ అనేది మనకు చెన్నై కేంద్రంగా పనిచేసే అంతరిక్ష పరిశోధన సంస్థ. అంతేకాదు ఈ అగ్నికుల్ అనేది మలేషియాలో కూడా ఒక శాఖను అంటే అక్కడ కూడా యాక్టివిటీస్ని చేస్తూ ఉన్నది శాఖపరంగా కాకుండా. రైట్. అండ్ నెక్స్ట్ మరి 59వ ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఇటీవల మనకి ఏ నగరంలో జరిగినాయనంటే న్యూఢిల్లీలో జరిగినాయని చెప్పుకోవచ్చు. సో ప్రతి నగరంలో మనకి ఏదో ఒక సమావేశం జరుగుతూ ఉంటుంది. ముంబైలో మనకు ఈ లాస్ట్ ఇయర్ October 28న మనకు UNSC సెక్యూరిటీ కౌన్సిల్ తొలి రోజు సమావేశం జరిగింది. 2వ రోజు న్యూఢిల్లీలో జరిగింది, కానీ మొదటి రోజు మాత్రం ముంబైలో జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశం ఈ సంవత్సరం మనకు ముంబైలో షెడ్యూల్ అయ్యింది. హైదరాబాద్లో బయో ఆసియా సదస్సు జరిగింది ఇటీవలే ఫిబ్రవరిలో. సో బెంగళూరులో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున సమావేశాలు ఏం లేదు. న్యూఢిల్లీలో అయితే ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా UNSC భద్రతా మండలి October 29, 2022 నాడు న్యూఢిల్లీలో 2వ రోజు సమావేశం. తొలి రోజు ముంబైలో, 2వ రోజు న్యూఢిల్లీలో జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకమయ్యారంటే రాజా కుమార్ నియామకమయ్యారు. మరి రాజా కుమార్ ఈ పేరు చూస్తే భారతీయుడు అనుకుంటున్నాం, కానీ ఈయన భారతీయుడు కాదు. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సింగపూర్ దేశానికి చెందిన వ్యక్తి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. రైట్. సో ఈ ఆర్గనైజేషన్ మరి ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ప్యారిస్లో నిజానికి దీనికి సొంత కేంద్రం లేదు. OECD అని చెప్పి మరొక ఆఫీస్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని. దాని ప్రెమిసెస్ నుంచి ఇది పనిచేస్తూ ఉంటుంది. మనీ లాండరింగ్ జరగకుండా ఈ నిరోధిస్తూ ఉంటుందన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్
ఎయిత్ క్వశ్చన్, మతడాటా జంక్షన్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది అని అంటే మనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. సో ఓటర్స్ అవేర్నెస్ పెంచడం కోసం మెటడాటా జంక్షన్ అనే ఒక కొత్త విధానాన్ని భారత కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొని వచ్చింది. అండ్ నెక్స్ట్, ఇటీవలి వార్తల్లో నిలిచిన జాఫ్నా అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది అంటే అందరికీ తెలిసిందే, ఇది శ్రీలంక దేశంలో ఉంది. జాఫ్నా అనేది ఒక దీవి, ఒక ఐలాండ్ అన్నమాట. సో ఈ దీవి మనకు శ్రీలంక దేశంలో ఉంటుంది. ఇక్కడ తమిళ్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటారు. సో ఎల్టీటీ పోరు కూడా ఈ ప్రాంతం కేంద్రంగా కొంతకాలం పాటు కొనసాగింది, రైట్. సో ఇండోనేషియా ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది. ఈ దేశ రాజధానిని మారుస్తూ ఉన్నారు. సో ఈ దేశ రాజధాని ప్రస్తుతం జకర్తా నుంచి దీన్ని నుసాంతరా అనే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు అన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ రెండు దేశాలు కూడా వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్, భారత వాయుసేన ఏ నగరంలో మనకు సమన్వయ్ 2022 పేరిట విన్యాసాలను నిర్వహించింది అని అంటే ఆగ్రాలో, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించింది. సో జైపూర్ అనేది మనకు రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. జైపూర్ని పింక్ సిటీ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. అండ్ భారతదేశంలో యునెస్కో హెరిటేజ్ సైట్లలో మనకు ప్రస్తుతం 3 నగరాలు ఉన్నాయి. మొదటి నగరం అహ్మదాబాద్ అయితే, రెండవ నగరం మనకు జైపూర్, మూడవది సింధు నాగరికత కాలానికి చెందిన ధోలవీరా. మరి నాగ్పూర్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది. ఎందుకనంటే 108వ సైన్స్ కాంగ్రెస్ నాగ్పూర్లో నిర్వహించినారు. 108వ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించారంటే మనకు నాగ్పూర్లో నిర్వహించినారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పొడవైన వయాడక్ట్ ఎక్కడ ఉన్నది అని అంటే నాగ్పూర్లో ఉన్నది, రైట్. సో ఈ వయాడక్ట్ అనేది ప్రపంచంలో అతి పొడవైందిగా గిన్నీస్ బుక్ రికార్డును కూడా సాధించింది. సో ఇది 10వ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 11th, భారతదేశానికి కింది ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 50 ఏళ్ళు ఇటీవలి కాలంలో మనకు పూర్తయింది అని అంటే ఖతార్ దేశంతో, రైట్. సో ఇటీవలి కాలంలో భారతదేశం చాలా దేశాలతో సంబంధాలను పెంచుకుంటుంది. సో ఖతార్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌదీ కంట్రీస్ అన్నిటితో కూడా భారత్కు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఖతార్ దేశంతో మనకు 50 ఏళ్ళు, జపాన్ దేశంతో 2022 నాటికి 70 ఏళ్ళు పూర్తయినాయి. ఇజ్రాయిల్ దేశంతో 2022 నాటికి 30 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. సో ఈజిప్ట్ దేశంతో 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తయినాయి. అదేవిధంగా 50 సంవత్సరాలు ఏ దేశంతో పూర్తయినాయి మనకంటే ఖతార్ దేశంతో పూర్తి అయినాయి, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ పుస్తకాన్ని ఎవరు రచించినారు అనంటే మనకు మల్లికా సారాభాయ్ రచించారు. సో బుక్స్ మనకు రెగ్యులర్గా ప్రతి ఎగ్జామినేషన్లో వస్తూ ఉన్నది కాబట్టి మల్లికా సారాభాయ్ రచించిన పుస్తకమే మనకు ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్ అని చెప్పి ఆయన రాసినారు. అండ్ నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో టెరాయ్ ఏనుగుల రిజర్వ్కు ఇటీవల కాలంలో మనకు ఆమోదం తెలిపింది అనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. సో మనందరికీ తెలిసిందే టెరాయ్ అనే భూములు మనకు బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే భూములు. అక్కడ ఉన్న ప్రాంతంలో ఈ ఏనుగుల రిజర్వ్కు సంబంధించి మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది అని చెప్పాలి ఆన్సర్. అండ్ నెక్స్ట్, కింది ఏ ప్రాంతాల మధ్య నడిచే 3వ గౌరవ్ ట్రైన్ను భారత ప్రధానమంత్రి నవంబర్ 11న ప్రారంభించినారు అని చెప్పి అడుగుతున్నాడు, రైట్. సో దీనికి బెంగళూరు వారణాసిల మధ్య భారత్ గౌరవ్ ట్రైన్. సో ఇదేంటంటే
ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కు ట్రైన్ లీజుకి ఇవ్వడం లాంటిది అనమాట. సో రకంగా చెప్పాలంటే రైల్వేలను ప్రైవేటీకరించడంలో ఇది ఒక భాగంగా చెప్పుకోవచ్చు మనము. సో ఇందులో మొత్తం రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేస్తూ వాళ్ళు పేమెంట్ చేసి ప్రయాణికులతో దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. సో గౌరవ్ ట్రైన్ ఓకే మనకు ఏ నగరాల మధ్య ప్రారంభించినారు అని అంటే బెంగళూరు వారణాసిల మధ్య ప్రారంభించినారు. అండ్ నెక్స్ట్ ఓకే భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్గా నియామకమైన అరుణ్ గోయల్ ఓకే సో లోగడ కమిషనర్ కాకముందు ఏ బాధ్యతలను ఆయన నిర్వహించారు అని చెప్పడుతున్నాడు. సో భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఆయన ఉన్నారన్నమాట. గతంలో ఆయన భారీ పరిశ్రమలకు కార్యదర్శిగా వ్యవహరించారు. తాజాగా మళ్ళీ ఆయన ఏ బాధ్యతలకు వచ్చినారంటే ఎన్నికల సంఘంలో కమిషనర్గా నియామకమైనారు. నెక్స్ట్ మనకు ఓకే ఇటీవల గుజరాత్ వేదికగా జరిగిన 36వ జాతీయ క్రీడల్లో ఏ క్రీడకు చెందినటువంటి సుజన్ ప్రకాష్ ఉత్తమ క్రీడాకారుడిగా నిలవడం జరిగింది. అంటే ఈ సజ్జన్ ప్రకాష్ అనే అతను ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు అని అడుగుతాడు. ఓకే ఏ క్రీడతో ముడిపడి ఉన్నాడు అని చెప్పి అడుగుతాడు. సో ఈయన స్విమ్మింగ్ అనే క్రీడతో ముడిపడి ఉన్న వ్యక్తి. ఇతనే గుజరాత్లో జరిగిన 36వ జాతీయ క్రీడలకు మరి ఉత్తమ క్రీడాకారుడిగా ఎన్నికయ్యాడు. అండ్ నెక్స్ట్ కింది వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు. సో ప్రపంచ పురుషుల టీం టెన్నిస్ ఛాంపియన్షిప్ డేవిస్ కప్లో కెనడా జట్టు తొలిసారిగా విజేతగా అవతరించింది. ఈ స్టేట్మెంట్ ఓకే కరెక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ స్పెయిన్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై కెనడా విజయాన్ని సాధించింది. ఎస్ ఓకే ఇది కూడా మనకు కరెక్ట్. సో రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఓకే ఆన్సర్ మనకు 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓకే 18th క్వశ్చన్ మళ్ళీ కింది వటస్థానాన్ని గుర్తించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనంటే మనకు 2022 ఏప్రిల్ 1న ప్రారంభమై 23 మార్చ్ 31న ముగుస్తుంది. భారతదేశ వృద్ధి రేటు అంచనాను 7% తగ్గిస్తున్నట్టు S&P ఓకే గ్లోబల్ రేటింగ్ సంస్థ వెల్లడించింది. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకు సరైనదే. సో S&P అనేది ఒక రేటింగ్ అనమాట, ఎంత అభివృద్ధి సాధిస్తుంది ఇలాంటి అంచనాలన్నీ ఇస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు రేటింగ్ బట్టి మనకు మార్కెట్ కూడా వ్యవహరిస్తూ ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6% మాత్రమే నమోదవుతుందని చెప్పింది. సో ఇది కూడా కరెక్టే. సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా మనకు కరెక్టే, సరైనవే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 19th క్వశ్చన్ మళ్ళీ గుర్తించాలి సరైనవి. దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి 2018-20 నాటికి 97కు తగ్గిందని ఇటీవల భారత రిజిస్టర్ జనరల్ బులెటిన్ పేర్కొన్నారు. సో ఓకే మనకు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి తగ్గుతుందని సంస్థ పేర్కొంది. ఇది కరెక్టే. సో ప్రసూతి మరణాలంటే ఇంగ్లీష్లో దీన్ని మేటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. ప్రతి 1,00,000 జననాలకు ఎంతమంది తల్లులు చనిపోతున్నారన్నది గణిస్తాం. సో ఒకప్పుడు దాదాపుగా భారతదేశంలో 130 వరకు ఉండింది 2015-17 పీరియడ్లో. అది ఇప్పుడు 97 వరకు తగ్గిపోయింది, 97కు తగ్గింది. శుభసూచకం, ఇంకా అది కూడా తగ్గిపోవాలి. సో ఇటీవలి కాలంలో ప్రభుత్వం సంస్థాగత జననాలను పెంచడం, న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం, వీటి ఫలితంగా ఈ మనకు ఓకే ఇవి తగ్గుతూ ఉన్నాయి. సో 2014-16లో 130 మరణాలు సంభవించాయని చెప్పారు. సో ఎస్ ఇది దశల వారీగా తగ్గింది. 130 ఉండినాయి, 113కు వచ్చింది, ఇప్పుడు 97కు వచ్చింది. దశల వారీగా మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చిందనమాట. సో ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా సరైనవే. ఓకే స్టేట్మెంట్లు అన్నీ కూడా సరైనవే. అండ్ నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పారు. మళ్ళీ నిర్మాణంలో ఉన్న తమ అంతరిక్ష కేంద్రం వద్దకు చైనా దేశం ఇటీవల 3 వ్యోమగాములను షాంఘై 15 నౌక ద్వారా విజయవంతంగా పంపించింది. సో ఓకే చైనానే ఒక వ్యోమనౌక నిర్మిస్తుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. సో ఆల్రెడీ ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చైనాకు ఎలాంటి ఓకే వాటా లేదనమాట. ఆల్రెడీ ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ, జపాన్ స్పేస్ ఏజెన్సీలు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. చైనా తనకు తానుగా ఒక స్పేస్ ఏజెన్సీని లాంచ్ చేస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ మనకు వాయువ్య చైనాలోని జియోక్వాన్ ఉపగ్రహం కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2Y515 రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను పంపించారు. ఇది కూడా సరైంది. రెండు కూడా సరైన స్టేట్మెంట్లే. అండ్ నెక్స్ట్
సో జన్యు మార్పిడి చేసిన ఈ ఆవాలను సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిపులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ అభివృద్ధి చేసింది అని చెప్పి అడుగుతున్నాడు. దీన్ని హైబ్రిడ్ DMH11 సో హైబ్రిడ్ DMH11 అనేది అభివృద్ధి చేసిన దాంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ 22nd క్వశ్చన్, కింది వాటిలో సరైనది గుర్తించండి అని అన్నాడు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న క్లాస్ 70 షోక్ సేత్ వంతెనను ప్రారంభించారు. సో ఇది సరైనది. నెక్స్ట్ ఈ వంతెన సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇది సరైంది. నెక్స్ట్ ఈ వంతెన సైనిక దళాలకు అవసరమైన సామాగ్రి రవాణాకు ప్రయోజనం. రైట్, ఇది సరైంది. నెక్స్ట్ ఈ వంతెన బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. BRO అని అంటాం కదా. సో ఈ 4 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆన్సర్ మనకు 22 అవుతుంది. ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రత్యేకించిన ఏర్పాటు చేశారు సరిహద్దుల్లో భారత మౌలిక సదుపాయాలను పెంచడానికి. ఈ ఆర్గనైజేషన్ ఇటీవలి కాలంలో బాగా చైతన్యవంతంగా ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా BRO ఆధ్వర్యంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ స్లాగ్ రోడ్ను కూడా అందుబాటులోకి తెచ్చినారు. సో ఈ విధంగా ఇది కూడా మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ కొలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022 ఏ పదాన్ని ఎంపిక చేసింది అనేది మనకు క్వశ్చన్ అనమాట. సో పెర్మా క్రైసిస్ అనే పదాన్ని 2022 డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఆక్స్ఫర్డ్ కూడా ఎన్నిక చేస్తూ ఉంటుంది. ఈ కొలిన్స్ అనే సంస్థ కూడా ఎన్నిక చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు దీనికి దక్కింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు కింది వాటిలో సరైన వాటిని గుర్తించున్నాడు. 27వ కాప్ సదస్సు సందర్భంగా UAE ఇండోనేషియా దేశాల ఆధ్వర్యంలో మాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ను ప్రారంభించినారు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది మనకు ఈజిప్టులో నిర్వహించిన సదస్సు ఇది. ఇందులో మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ దీన్ని ప్రారంభించినారు, వాస్తవమే. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, కాపాడుకోవడం ఈ దీని ముఖ్య లక్ష్యంగా చెప్తారు. ఇది కూడా మనకు సరైనదే కాబట్టి 1, 2 కూడా సరైనవే. సో మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ ఇది మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. సో చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ పర్యావరణానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు డిజిటల్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ NT భూమి అంటే ఎంత భూమి అని అర్థం. ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అంటే కేరళ రాష్ట్రం ప్రారంభించింది. సో ఇటీవలి కాలంలో కేరళ రాష్ట్రం చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మొట్టమొదటిసారిగా మనకు ఏ రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీస్ వచ్చిందంటే కేరళ. ఏ రాష్ట్రంలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే మనకు క్యాబ్ సర్వీసులను తీసుకొని వచ్చిందంటే కేరళ. ఎక్కడ స్వయంగా ప్రభుత్వమే సొంతంగా మనకు OTT ప్రారంభించింది అంటే అది కేరళ. సీ స్పేస్ పేరుతో ప్రారంభించింది. సో ఈ విధంగా కేరళ కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నది. అండ్ నెక్స్ట్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి అన్నాడు. సో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఇది. చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా భారత్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కరెక్ట్ ఇది, రైట్. నెక్స్ట్ UNO సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఆంటోనియో గుటెరస్ ఉన్నారు. ఇది కరెక్టే ఇది. సో మనకు పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. ఈయన రెండవసారి బాధ్యతలు చేపట్టినారు 2022లో. ఆ తర్వాత అక్టోబర్ 19, 2021 నాడు 2022 అక్టోబర్ 19, 2021 భారత్ను పర్యటించారు. నెక్స్ట్ UNOను 1945లో ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అక్టోబర్ 24న ఎస్టాబ్లిష్ చేశారు. అక్టోబర్ 24. UNO మొత్తం సభ్య దేశాల సంఖ్య 193. సో అన్ని స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి పైవన్నీ కూడా సరైనవే. అండ్ నెక్స్ట్ 27th క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ నగరంలో ఉంది. ఇది కరెక్ట్, నెదర్లాండ్స్లో ఉంటుంది. అంతేకాదు మనకు ICJ ఉంటుంది ఇక్కడ. ఇది UNOకి సంబంధించిన 6 అంగాల్లో ఇది ఒకటి. అదేవిధంగా ICC కూడా ఇక్కడే ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా ఇక్కడే ఉంటుంది. అందుకే హేగ్ నగరాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ మనకు అంతర్జాతీయ న్యాయస్థానం రాష్ట్రంలో ది హేగ్లో కలదు. అదే ఇన్ఫర్మేషన్ ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 15 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకు సంబంధించిన న్యాయమూర్తి దల్వీర్ సింగ్ భండారి కూడా ఉన్నారు అందులో. అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల పదవీ కాలం 9 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రస్తుత అధ్యక్షుడు
జోన్ డోంగ్యూ ఉన్నారు. ఇది కూడా మనకు ఓకే అన్ని స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. ఓకే పైవన్నీ కరెక్ట్ అన్నమాట. రైట్, మనకు ఒక్కటి తెలిసిన ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ హేగ్ నగరంలో ఉందని మనందరికీ తెలుసు కాబట్టి ఆన్సర్ ఇదన్నా కావాలి. సో మూడోది కూడా తెలుసు మనకు 9 సంవత్సరాలు కాబట్టి పైవన్నీ ఆన్సర్స్ అయిపోతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే క్వశ్చన్ వచ్చేసి మనకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారంటే రుచిరా కాంబోజ్ వ్యవహరిస్తున్నారు. సో ఈమె భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్న మొట్టమొదటి మహిళ. ఇటీవలే 62nd యుఎన్ సోషల్ కమిషన్కు అధ్యక్షురాలిగా కూడా ఎంపికయ్యారు. అంతేకాదు వీరు యునెస్కోకు కూడా గతంలో 2016లో శాశ్వత రాయబారిగా పనిచేశారు. భారతదేశం తరఫున శాశ్వత రాయబారిగా యునెస్కోలో పనిచేసిన మొట్టమొదటి మహిళ, ఏకైక మహిళ. సో ఈమె హయాంలో భారతదేశం నుంచి ఒక 2016 సంవత్సరంలో 3 యునెస్కో హెరిటేజ్ సైట్లు ఈ జాబితాలో చేరినాయి. ఈ గంట ఉన్న ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఆమెనే. ఒకే సంవత్సరం 3 యాడ్ చేయగల సామర్థ్యం వారికి ఉన్నది. అంతేకాదు భూటాన్కు రాయబారిగా పనిచేసిన ఏకైక మహిళ ఇప్పటి వరకు, తొలి మహిళ ఇప్పుడు ఆమెనే భారత్ నుంచి. సో ఈమెకు ముందు తిరుమూర్తి ఉండేవారు. తిరుమూర్తికి ముందు సయ్యద్ అక్బరుద్దీన్ కూడా ఉండేవారు శాశ్వత ప్రతినిధిగా. అంతకుముందు అశోక్ కుమార్ ముఖర్జీ కూడా పనిచేశారు. సో దీనికి సరైన సమాధానం 4 అన్నమాట. ఓకే, 28th క్వశ్చన్కి 28th క్వశ్చన్ కింది వానిలో సరైన వాటిని గుర్తించనున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇది కరెక్టే. సో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అని చెప్పి ప్రకటించారు. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఇది కరెక్టే. సో కాబట్టి ఓకే 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి పైవన్నీ అని చెప్పి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 30వ క్వశ్చన్ మనకు కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఓకే అని చెప్పి అన్నాడు. సో 5వ ఎడిషన్ ఖేలో ఇండియా గేమ్స్ 2022లో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది, వాస్తవమే. అండ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం 25 పథకాలను సాధించింది, ఇది కూడా వాస్తవమే. రైట్, సో ఖేలో ఇండియా గేమ్స్లో ఇది తెలంగాణ ఘనత. ఈ 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. అండ్ నెక్స్ట్ 31st క్వశ్చన్ మనకు కింది వాటిలో ఆయా దేశాల జీడిపి ఆధారంగా సరైన వరుస క్రమాన్ని ఓకే అమర్చండి అన్నాడు. సో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, కరెక్ట్. అది జపాన్ ఓకే సెకండ్ ప్లేస్లో ఉన్నది, అది కూడా మనకు ఓకే కరెక్టే. మరి ఫస్ట్ ఆప్షన్లో జపాన్ థర్డ్ ప్లేస్లో లేదు కాబట్టి స్టేట్మెంట్ 1, 2 2 కూడా జపాన్ కూడా థర్డ్ ప్లేస్లో ఉంది, కరెక్టే. అమెరికా అండ్ ఓకే చైనా సెకండ్ ప్లేస్లో ఉంది, జపాన్ థర్డ్ ప్లేస్లో ఉంది, భారత్ 5th ప్లేస్లో ఉంది. అయితే ఓకే 4th ప్లేస్లో మనకున్న దేశం ఏదంటే జర్మనీ. ఓకే జర్మనీ దేశం 4th ప్లేస్లో ఉన్నది కాబట్టి మనకు ఆన్సర్ 3 అవుతుంది. సో అమెరికా ఉంది, చైనా ఉంది సెకండ్ ప్లేస్లో, జపాన్ థర్డ్ ప్లేస్లో, జర్మనీ 4th ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో భారత్ వచ్చేసింది. యూకేను దాటి భారత్ వచ్చేసింది, యూకే స్థానంలో వచ్చేసింది. నెక్స్ట్ మరి ఓకే 32nd ఓకే క్వశ్చన్ మనకు దేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఓకే ఏర్పాటు చేయనున్నారంటే గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. సో ఓకే అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా సెమీ కండక్టర్ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది అని అంటే ఆ రాష్ట్రం కూడా గుజరాత్. సెమీ కండక్టర్ పాలసీ అన్నమాట. సెమీ కండక్టర్ పాలసీని ప్రకటించిన రాష్ట్రం కూడా గుజరాత్ రాష్ట్రమే. సో 33rd క్వశ్చన్ మనం ఓకే చూద్దాము. ఇటీవలే కింది ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ను ఏర్పాటు చేసింది ఓకే అన్నది మనకు క్వశ్చన్. సో దీనికి సరైన సమాధానం ఒరిస్సా. ఓకే ఒరిస్సా రాష్ట్రము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అని అర్థము. సో చాట్ బోట్ అని అంటే సో రైతులు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్తాను. ఓకే సో ఈ విధంగా టెక్స్ట్ ఇవ్వడం కనంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ చాట్ బోట్ను తీసుకొని వచ్చింది. సో ఈ విధంగా ఓకే మనకు ఒరిస్సా రాష్ట్రం అనేది వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మ్యాన్ హోల్స్ను శుభ్రం చేయడానికి రోబోటిక్ స్కావెంజర్స్ను ఉపయోగించిన తొలి భారతీయ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచిందంటే కేరళ రాష్ట్రము. సో అయితే ఇది ఓకే కొత్తగా ఏం కాదు, 2018-19లోనే తీసుకొని వచ్చినారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అని అంటే సో ఇప్పటి వరకు ఈ మ్యాన్ హోల్స్ను శుభ్రం చేయడం కోసం రోబోటిక్ స్కావెంజర్ ఏదైతే ఉన్నదో దీన్ని కేవలము పట్టణ ప్రాంతాల్లోనే ఉపయోగించేవాళ్ళు. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నవి.
సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో దీని సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి ఏ రాష్ట్రం నిర్ణయించిందంటే కేరళ రాష్ట్రం మనకు నిర్ణయించింది. రైట్. సో ఈ విధంగా మనకు కేరళ రాష్ట్ర వార్తలు. నెక్స్ట్ ఓకే, మనకు నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తుదిశ్వాస విడిచిన విఖ్యాత దర్శకుడు కాశీనాథన్ విశ్వనాథ్ గారు కింది ఏ సినిమాకు తొలిసారిగా ఆయన దర్శకుడిగా వివరించారు? అంటే ఆయన మొట్టమొదటి చిత్రం ఏది అని అంటే ఆత్మగౌరవం అని చెప్పొచ్చు. ఇవి ఈజీగా గుర్తుపట్టవచ్చు మీరు. సో సూత్రధారులు అయితే మనకు నాగేశ్వరరావు గారు నటించారు, భానుచందర్ అనేవారు ఉంటారు దాంట్లో. కాబట్టి ఆయన రీసెంట్గా వచ్చిన నటులు వాళ్ళు సాగర్ సంగమం, కమల్ హాసన్ వాళ్ళు ఉన్నారు, సిరిసిరి మోహన్, చంద్రమోహన్, జయప్రద. సో ఎలిమినేషన్ పద్ధతిలో దీనికి నిజం చెప్పాలంటే దీనికి ఆన్సర్ నాకు ఆయన ఫస్ట్ సినిమా తెలియదు, బట్ ఎలిమినేట్ చేసిన నేను మిగతావి ఎలిమినేట్ చేసినందుకు మనకి ఆన్సర్ వచ్చింది. అంటే ఇలా కూడా ఒక లాజిక్ ఉంటుంది. కాబట్టి సరే ఈ ఇష్యూ అంటే వదిలేసేయండి, సినిమాకి సంబంధించి ఏ ఇష్యూ అయినా మీరు నేర్చుకునేటప్పుడు 4 అంశాలకు సంబంధించి ఏదో ఒకటి కొత్త పాయింట్ తెలుసుకుంటే ఎక్కడో ఒక చోట ఎలిమినేషన్లో మనకు ఆన్సర్ అనేది దక్కుతుంది. సో అది శాస్త్రీయంగా అదే విధంగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. నెక్స్ట్ 2023-24 తెలంగాణ వార్షిక బడ్జెట్లో ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి సో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ దీనికి పెద్ద ఎత్తున కేటాయించినారు. ఎంత కేటాయించినారంటే 10,348 కోట్లు కేటాయించారు. 10,348 crores were allocated for the Chief Minister Special Development Fund. And next మనకు నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వార్షిక ఎగుమతుల్లో 220% వృద్ధితో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానాల్లో నిలిచిందని చెప్పి మనకు ఆయన ఆర్థిక సర్వే ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించినారు. ఇది 1వ స్థానంలో ఉన్నది, తెలంగాణ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పి ప్రకటించినారు. అండ్ నెక్స్ట్ న్యూస్ క్వశ్చన్ మనకు, ఉత్తమ వైద్య సేవల్లో దేశంలోనే తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉందని తెలంగాణ ఆర్థిక మంత్రి తెలిపారంటే 3వ స్థానంలో 3వ స్థానంలో ఉంది అని చెప్పారు. యాక్చువల్గా మనకు ఆర్థిక సర్వే ప్రవేశపెడుతున్న సందర్భంగా చాలా ఇలాంటి పాయింట్స్ చెప్పినారు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అవి బాగా ఇంపార్టెంట్. ఇందులో ఎన్నవ స్థానంలో ఉన్నది మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగుమతుల్లో 220% వృద్ధితో అగ్రస్థానంలో ఉంది గ్రోత్ రేట్లో. సో అయితే వైద్య సేవలో మాత్రం 3వ స్థానంలో ఉందని చెప్పారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి 2023-24 తెలంగాణ వార్షిక బడ్జెట్లో సాగునీటి శాఖకు సో బడ్జెట్కి సంబంధించి ఎప్పుడు ఎంత కేటాయించారు గుర్తుపెట్టుకోవాలా, 26,885 crore. సో బడ్జెట్ రిలీజ్ అయిన రోజే చాలా అంశాలన్నిటి కూడా చాలా క్లియర్గా మేము 2 సెషన్స్ ఇచ్చినాం. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మనకు శివరాం సార్ అని చెప్పి లైవ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్లో ఇచ్చినారు. మరుసటి రోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా బడ్జెట్ను కూడా నేను కూడా ప్రజెంట్ చేశాను. అందులో అంతా క్లియర్గా ఇచ్చినాం. అది చూస్తే చాలు మీకు అంతా అర్థమవుతుంది. మీకు ఏ ఎగ్జామ్ రాసినా 3-4 బిట్స్ అందులోంచి వస్తాయి కంపల్సరీగా. సో 26,885 crore మనకు సాగునీటి శాఖకు కేటాయించినారు. రైట్. నెక్స్ట్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో క్లాస్ 7 షోక్ సేతు వంతెనను ప్రారంభించారు? ఇది ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్. లడాఖ్లో ప్రారంభించినారు దీన్ని. అండ్ నెక్స్ట్ మనకు కింది ఏ దేశంలో ఉత్తర కరోలినా రాష్ట్రంలో నెలకొన్న అతిపెద్ద హిందూ దేవాలయంలో 87 అడుగుల భారీ గోపురాన్ని ఆవిష్కరించారని అడిగాడు. సో ఇది అమెరికాలో దీన్ని ఆవిష్కరించినారు. అండ్ నెక్స్ట్ 42nd క్వశ్చన్ మనకి, సుప్రీంకోర్టు ఏది సరైనదో గుర్తించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఘనత జస్టిస్ వైవి చంద్రచూడ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఈయన ప్రస్తుతం మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఫాదర్. 1978 నుంచి 1885 వరకు 7 సంవత్సరాల పాటు కొనసాగినారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసింది జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్. కేఎన్ సింగ్ అని అంటాం. ఆ తర్వాత ఈయన కేఎన్ సింగ్ వచ్చేసి 17-18 డేసే ఉన్నాడు. జస్టిస్ రాజేంద్ర బాబు ఆయన కూడా తక్కువ కాలం పనిచేశారు. జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ మనకు 2022 సెప్టెంబర్లో చనిపోయినారు. సో ఇవన్నీ కూడా కరెక్టే, అన్నీ కూడా మనకు సరైనవే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు, ఇటీవల టెస్లా కంపెనీ రూపొందించిన ఆప్టిమస్ అనేది ఏంటి అని చెప్పి అడిగినాడు. సో ఏవైనా వార్తల్లో ఉంటే కంపల్సరీ అడుగుతాడు. ఇది ఒక రోబో అన్నమాట. ఆప్టిమస్ అనేది ఒక రోబో. అండ్ నెక్స్ట్,
కింది ఏ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా రాహుల్ సర్వేకర్ ఓకే మనకు ఇటీవల ఎన్నికయ్యారు, తద్వారా అత్యంత పిన్న వయసులో అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు అని చెప్పి అడిగారు. ఈయన మహారాష్ట్రకి ఎన్నికైనారు. ఓకే, అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్ మనకు ఓకే ఏవి సరైన అన్నాడు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా నిర్వహించిన సదస్సులో టెలికన్సల్టెన్సీ సేవలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానం నిలిచింది, ఇది కరెక్టే. అండ్ టెలిమెడిసిన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, ఇది కరెక్టే. ఇదే సేవల్లో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది, ఇది కూడా మనకు కరెక్టే. సో అన్నీ కూడా కరెక్టే కాబట్టి మనకు పైవన్నీ కూడా సరైన సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ కింద ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2022గా ప్రకటించారంటే గోబ్లిన్ మోడ్. ఓకే, సో ఇంతకుముందు మనం చూసింది వేరే డిక్షనరీ అనమాట అది. ఓకే, కొలిన్స్ డిక్షనరీ అనుకుంటా, ఇదేమో ఆక్స్ఫర్డ్. సో ప్రతి ఒక్కరూ ఒక తమ పదాన్ని డిక్లేర్ చేస్తారు, కంపల్సరీగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలా. అండ్ నెక్స్ట్ భారత మాజీ ప్రధానమంత్రి అయిన కింది వారిలో ఎవరు ఇటీవల బ్రిటన్లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. ఓకే, డాక్టర్ మన్మోహన్ సింగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయనకు బ్రిటిష్ ఇటీవలే ప్రకటించింది. అండ్ నెక్స్ట్ మనకు ఓకే 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2023 గాను పద్మవిభూషణ్ ఎంతమందికి ప్రకటించింది అని చెప్పి అడిగారు. సో ఈసారి పద్మవిభూషణ్ అనేది మనకు ఓకే 6 మందికి ప్రకటించినారు. ఓకే 6గురికి మనకు పద్మవిభూషణ్ అనేది ప్రకటించినారు. అండ్ నెక్స్ట్ కింది వాటిలో ఓకే సరైన వాటిని గుర్తించండి అన్నాడు. 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించిన కేంద్ర ప్రభుత్వం 2023 గాను పద్మశ్రీ అవార్డు తెలంగాణ నుంచి 3 ఓకే ఎంపిక చేసింది, కరెక్ట్. ఇది తెలంగాణ నుంచి పద్మశ్రీ పొందింది మోదగుడు విజయగుప్తా సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో, హనుమంతరావు పసుపునెట్టి వైద్యం, రామకృష్ణ రెడ్డి సాహిత్యం, ఇది కూడా కరెక్టే. సో 2 అంశాలు కూడా మనకు సరైనవి. అండ్ నౌ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణకు సంబంధించి కింది వానిలో సరికానిది ఏదన్నాడు. ఛత్తీస్గఢ్ సరిహద్దు గల జిల్లాలు ఖమ్మం, మహబూబాబాద్ అన్నాడు. సో ఇది చూద్దాం. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు కరెక్ట్. తెలంగాణ ఊటీగా అనంతగిరి కొండలు వికారాబాద్ కరెక్ట్. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద కలుసుకునే నదులు గోదావరి, మంజీరా, హరిద్ర, ఎస్ కరెక్ట్. సో మనకు ఫస్ట్ది తప్పు అవుతుంది. ఖమ్మంతో ఉన్నది కానీ మహబూబాబాద్లో లేదు, రైట్. సో ఇది మనకు పూర్తిగా ఓకే ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.